Hello, my dear Cell Squad. Welcome to Vedantu 8, 9, 10 channel. This is your biology master teacher Simia Sheikh. అండ్ ఈ రోజు మీరందరూ చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. ఈ రోజు మనము నిన్నటి వరకు సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ని కంప్లీట్ చేసేసాము. ఈ రోజు మనము కోఆర్డినేషన్ వితౌట్ నర్వ్స్ అండ్ అటానమస్ నర్వస్ సిస్టమ్, కోఆర్డినేషన్ ఇన్ ప్లాంట్స్, ఈ 3 టాపిక్స్ అనేవి మనం ఈరోజు ఫినిష్ చేసుకోబోతున్నాము. సో దీంట్లో మనం ఏమేమి నేర్చుకుంటామంటే ఎండోక్రైన్ గ్లాండ్స్ గురించి మనం నేర్చుకుంటాము. అండ్ ది హార్మోన్స్ సెక్రెటెడ్ బై దీస్ అండ్ దాని రోల్ అండ్ సిగ్నిఫికెన్స్, ఇదంతా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ గురించి మనకు చాలా బిట్స్ అనేవి ఎగ్జామ్స్లో రాబోతున్నాయి. సో కేర్ఫుల్గా ఈ మొత్తం సెషన్ అనేది వినండి. అండ్ వాటి రోల్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ హార్మోన్ సెక్రెటెడ్ బై పిట్యూటరీ గ్లాండ్ అండ్ ఇంకా కొన్ని టైప్స్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్స్, అలాంటి వాటిని మనము నేర్చుకోబోతున్నాం. రోల్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ హార్మోన్ సెక్రెటెడ్ బై పిట్యూటరీ గ్లాండ్స్, ఇవన్నీ మనం నేర్చుకుంటాం. సో పదండి అయితే స్టార్ట్ చేసేద్దామా. మనకు కొన్నిసార్లు ఎగ్జామ్స్ అప్పుడు చాలా యాంగ్జైటీగా అనిపిస్తుంటుంది. ఏంటబ్బా ఎగ్జామ్ వచ్చేస్తుంది, ఎలా చదవాలి, ఎలా చేయాలి అని మనకు చాలా యాంగ్జైటీగా, ఇంకా మనకు భయంగా అనిపిస్తుంది. సో ఇలా ఎందుకు అవుతుంది? మనకు ఏదైనా కొన్ని వస్తువులను చూసినా మనకి ఇలా భయం అనేది అవుతుంది. లేకపోతే కొన్ని విషయాలు, కొన్ని సిచ్యువేషన్స్ అంటే స్టూడెంట్స్కి ఎక్కువగా ఎగ్జామ్స్ అంటేనే భయం ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు జరుగుతుంది? ఇంకా మన ఫేస్ మీద మనకు స్కిన్ డిసీజెస్ అనేవి ఎందుకు వస్తాయి? మనకు కొన్నిసార్లు ఏదైనా కొన్ని విచిత్రమైన స్కేర్ టైప్లో మనకు స్కాడ్ ఎమోషన్స్ వచ్చినప్పుడు, భయంకరంగా అనిపించినప్పుడు మన బాడీ మొత్తంలో గూస్ బంప్స్ అనేవి మనకు వచ్చేస్తాయి. సో ఇదంతా ఎందుకు జరుగుతుందంటే దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి? ఆ రీజన్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. అది స్టార్ట్ చేసే ముందు మీలో కొంతమందికి నేను రిప్లై ఇవ్వాలనుకుంటున్నాను. సో హార్దిక్ పాండ్యా, డిసెంబర్ కల్లా ఎన్ఎస్ టోటల్ లెసన్ చెప్పండి. సో ఐ విల్ ట్రై టు కంప్లీట్ ఆల్ ది చాప్టర్స్ బిఫోర్ డిసెంబర్ ఓన్లీ. ఆఫ్టర్ దట్ వీ కెన్ గో విత్ రివిజన్. మనం రివిజన్ ఎన్నిసార్లు చేసుకుంటే మన ఈ 10th టాపిక్స్ అనేవి అంత స్ట్రాంగ్గా అవుతాయి. సో మ్యామ్ 10th క్లాస్కి 5th చాప్టర్ కోఆర్డినేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. మీ రిక్వెస్ట్ అనేది నేను యాక్సెప్ట్ చేస్తానండి. కోఆర్డినేషన్ దిస్ ఈస్ ది పార్ట్ 3 ఆల్రెడీ. సో అండ్ ఎక్స్క్రీషన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి. షూర్గా. FA2 ఇంకా జరుగుతుందా మీకు? ఐఎమ్ థింకింగ్ SA2 స్టార్ట్ అయిందని అనుకుంటున్నాను నేను. SA2 స్టార్ట్ అవ్వబోతుంది కదా, అదేదో క్లారిటీగా చెప్పండి. ఎవరెవరికి FA2 ఉందో, ఎవరెవరికి SA1 జరగబోతుందో. సో ఇది నాకు కొంచెం క్లారిటీ ఉంటే దాని ప్రకారం నేను మీకు క్లాసెస్ చెప్తానమాట. సో పెరవల శ్రీనివాసరా, గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ పెరవల. అండ్ ఇవే మైక్రోస్కోప్లో చింటూ ఇస్లావత్. ఓకే, మైక్రోస్కోపా? చెప్పాను కదా, నేను మైక్రోస్కోప్ ఏదో ఒకటి నేను ప్లాన్ చేస్తున్నాను. యూ విల్ గెట్ దట్. ఆ మైక్రోస్కోప్ ఫీలింగ్ రావడానికి మీకు ఏదో ఒకటి చేస్తాను. మైక్రోస్కోప్లో మీకు స్ట్రక్చర్స్ అని చూపించడానికి ట్రై చేస్తాను నేను. సో మన లాస్ట్ సెషన్లో హోంవర్క్ క్వశ్చన్ ఏంటి? నర్వ్స్ ఆఫ్ సింపాథెటిక్ సిస్టమ్ అరైజ్ ఫ్రమ్ ద అని చెప్పాను కదా. సో ఆన్సర్స్ ఇచ్చారా మీరందరూ? మరి దానికి ఆన్సర్ ఏంటంటే థొరాసిక్ అండ్ లుంబార్ రీజియన్స్ ఆఫ్ ది థొరాకో లుంబార్ రీజియన్. మన స్పైనల్ కార్డ్ యొక్క థొరాకో లుంబార్ రీజియన్ నుంచి నర్వ్స్ ఆఫ్ సింపాథెటిక్ నర్వ్ సిస్టమ్స్ అనేవి బయటకు వస్తాయి. సో మన ఈ మొత్తం నర్వస్ సిస్టమ్ కదా, ఇక్కడ మనం బ్రెయిన్, స్పైనల్ కార్డ్ ఫినిష్ చేసేసుకున్నాము. ఇంకా మోటార్ న్యూరాన్స్, సెన్సరీ న్యూరాన్స్ కూడా ఫినిష్ చేసేసుకున్నాము. సొమెటిక్ నర్వస్ సిస్టమ్, అటానమిక్ నర్వస్ సిస్టమ్ వరకు ఫినిష్ చేసాము. సింపాథెటిక్ కూడా ఫినిష్ చేసేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో ఫైట్ ఆర్ ఫ్లైట్, రెస్ట్ అండ్ డైజెస్ట్, అవన్నీ హార్మోన్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో లాస్ట్ సెషన్లో మనం ఏదైతే చదువుకున్నామో దాన్ని ఒక్కసారి రీక్యాప్ చేసేసుకుందాం. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ డీల్స్ విత్ ఆర్గనైజేషన్ అండ్ ఫంక్షన్. మీరు రీక్యాప్ వద్దనుకుంటే కొంచెం ఫార్వర్డ్ చేసి చూసుకోండి. మీరు ఆల్రెడీ గుర్తుంది లాస్ట్ సెషన్ అంటే. సొమెటిక్ అండ్ అటానమిక్ నర్వస్ సిస్టమ్ డివైడెడ్ ఇంటూ టూ సొమెటిక్ అండ్ అటానమిక్ అని చేసుకున్నాం. ఇంకా క్రేనియల్ నర్వ్స్ 12 pairs, స్పైనల్ నర్వ్స్ 31 pairs ఉన్నాయి. కంట్రోల్స్ ఇన్వాలంటరీ అటానమిక్ నర్వస్ సిస్టమ్ ఏంటి? ఇన్వాలంటరీ ఫంక్షన్స్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఇంటర్నల్ ఆర్గన్స్ యొక్క సింపాథెటిక్ అండ్ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్, అది ఫర్దర్ అటానమిక్ నర్వస్ సిస్టమ్ సింపాథెటిక్ అండ్ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టంలోకి డివైడ్ అయి ఉంది. సో దీంట్లో మనకు ఫస్ట్ టాపిక్ కోఆర్డినేషన్ విత్ నర్వ్స్తో కోఆర్డినేషన్ ఎలా జరుగుతుంది, అది మన ఫస్ట్ టాపిక్. సో ఫస్ట్ మనము కొంచెం ఇన్సులిన్ గురించి తెలుసుకున్నాం. లాస్ట్ సెషన్లో నేను చెప్పాను, కొంతమందికి ఇన్సులిన్ హార్మోన్ అనేది ఇస్తారు. ఎప్పుడైతే వాళ్ళ బాడీ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడం తగ్గించేస్తుందో, సో అప్పుడు వాళ్ళకి
వాళ్ళకి ఇన్సులిన్ హార్మోన్ అనేది చాలా చాలా వాళ్ళ బాడీకి కావాలి. ఎందుకంటే వాళ్ళ బాడీలో ఉన్న బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ హార్మోన్ కావాలి అని చెప్పాము. సో, 1868లో పాల్ లాంగర్హాన్స్ అనే సైంటిస్ట్ అంకుల్ మన ప్రొఫెసర్ ఆఫ్ పాథాలజీ అనమాట. ఫ్రీబర్గ్‌లో జర్మనీలో వర్క్ చేసేవాడు. అతను స్ట్రక్చర్ ఆఫ్ పాంక్రియాస్ గురించి మొత్తం స్టడీ చేశాడనమాట. అక్కడ ప్యాచెస్ ఆఫ్ సెల్స్ క్వైట్ డిఫరెంట్. ఈ ఈ సెల్స్ ఏవైతే పాంక్రియాస్‌లో ఉన్నాయో అవి నార్మల్ టిష్యూస్ కంటే కొంచెం డిఫరెంట్‌గా అనిపించాయంట. దాన్ని అతను లాంగర్హాన్స్ ఐసోలేట్స్ ఆఫ్ లాంగర్ అతను ఐసోలేట్స్ స్టాండ్స్ ఫర్ ఐలాండ్స్ అంట. ఐసోలేట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అని పేరు పెట్టాడు. దే ఆర్ నోన్ యాస్ ఐసోలేట్స్ ఆఫ్ లాంగర్హాన్స్. ఐసోలేట్స్ అంటే ఐలాండ్స్ అనమాట. కానీ వాళ్ళ ఫంక్షన్ ఏంటి? వాటి ఫంక్షన్ ఏమైతే ఉందో యానిమల్‌లో ఈ షుగర్ బాడీలో వీటి వల్ల ఈ పాంక్రియాస్ రిలీజ్ చేసే ఇన్సులిన్ హార్మోన్ వల్ల బాడీలో బ్లడ్ షుగర్ అనేది నార్మల్ కండిషన్‌కొస్తుంది. సో, ఇతను కనుగొన్నాడనమాట. ఇట్స్ ద మెయిన్ టు కంట్రోల్ ది బ్లడ్ షుగర్. షుగర్ డయాబెటిస్ కంట్రోల్ చేయడానికి, హ్యూమన్ బాడీలో ఉన్న బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేయడానికి మెయిన్ ఇదే అని అతను కనుగొన్నాడు. చూడండి, యాక్చువల్‌గా ఏమైందంటే, మనకు ప్యాంక్రియాస్ దగ్గర ఒక ప్యాంక్రియాటిక్ డక్ట్ అనేది ఉంటుంది. ఆ డక్ట్ కట్టేశారనమాట. ఆ డక్ట్ దగ్గర ఒక నాట్ లాగా వేసేశారు. వేస్తే ఏమైందంటే, ఐసోలేట్స్ ప్రొడ్యూస్ సెక్రీషన్ విచ్ డైరెక్ట్‌లీ లిబరేటెడ్ ఇంటూ ది బ్లడ్. ఈ ఐసోలేట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అనేవి ఏవైతే ప్యాంక్రియాస్ దగ్గర ఉంటాయో, అవి ఇవి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తాయి కదా! అవి డైరెక్ట్‌గా బ్లడ్‌లో కలిసిపోతుంది. ఫస్ట్ పాయింట్ అది. అండ్ ఇన్ లాటిన్ ఇన్సులా మీన్స్ ఐలాండ్ అంట. ది నేమ్ ఇన్సులిన్ వాస్ కాయిన్డ్ ఫర్ సెక్రీషన్ ఈవెన్ థో ఇట్ హాస్ నాట్ బీన్ ఐసోలేటెడ్. 10 ఇయర్స్ లేటర్ ఇన్ టొరంటో బ్యాంటింగ్ టెస్ట్ ఒక టెస్ట్ చేశారు. దేనికి? ఈ యానిమల్ ప్యాంక్రియాస్ ఏదైతే ఉందో దాని డక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇంటెస్టైన్ టై చేసేశారు. టై చేసి వెన్ గివెన్ బై ఇంట్రావీనస్ ఇంజెక్షన్ టు ఒక డాగ్‌కి ప్యాంక్రియాస్ లేని డాగ్‌కి ఒక ఇంట్రావీనస్ ఇంజెక్షన్ అనేది ఇచ్చారు. ఇస్తే ఏమైందంటే దట్ సబ్స్టెన్స్ కెప్ట్ ఇట్ అలైవ్ హెల్తీ అండ్ విత్ ఎ లో లెవెల్ ఆఫ్ బ్లడ్ షుగర్ ఇన్ లెవెల్. ఆ ప్యాంక్రియాస్ కట్ చేసేసిన ఎప్పుడైతే ఈ ఇంజెక్షన్ ఇచ్చారో, ఆ డాగ్ బాడీ అనేది నార్మల్‌గానే ఉంది. ఎందుకంటే బయట నుంచి సేమ్ ఆ హార్మోనే దానికి బాడీలోకి పంపారు. సో, అప్పుడు ఏం తెలిసిందంటే ఇన్సులిన్ ఈజ్ నౌ ప్రొడ్యూస్డ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ ఫర్ ది ట్రీట్మెంట్ ఆఫ్ హ్యూమన్ సఫరర్స్ ఫ్రమ్ షుగర్ డయాబెటిస్ టు హూమ్ ఇట్ ఈస్ అడ్మినిస్టర్డ్ బై ఇంజెక్షన్ టు ది స్కిన్. ఈ విషయం తెలుసుకొని ఇన్సులిన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్సులిన్ ఇప్పుడు లార్జ్ ల్యాబొరేటరీస్‌లో ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. సో, ఆ ప్రొడ్యూస్ చేసిన ఇన్సులిన్ మన డయాబెటిస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ డయాబెటిస్ పేషెంట్స్‌కి ఇస్తారు. ఇన్సులిన్ ఒక కెమికల్ లాంటిదనమాట. మనం అదర్ హార్మోన్స్ గురించి చూద్దాము. ఇన్ వన్ పార్ట్ ఆఫ్ ది బాడీ దిస్ కుడ్ బి అఫెక్టెడ్. చూడండి, ఈ కాక్ ఫైట్ అనేది మనం చూసుంటాం చాలా సార్లు కదా! ఈ 2 కోడిపుంజులు సంక్రాంతి అప్పుడు కదా! రాజమండ్రి అటు సైడ్ చాలా ఫేమస్ ఈ కాక్ ఫైట్ అదంతా. మా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తుంటారు అనమాట దీని గురించి. అవి ఎందుకలా పిచ్చిలాగా కొట్టుకుంటాయి గదా! వాటిని జస్ట్ అలా ఒక సర్కిల్‌లో వదిలేసామంటే పిచ్చిలాగా కొట్టుకుంటాయి. వాటికేమన్నా ముందు నుంచే శత్రుత్వమా? లేదు కదా! వాటికి కొన్ని హార్మోన్స్ అనేవి వాటి మీద ఇండ్యూస్ చేస్తారు. వాటి బాడీలో వేస్తారు. ఆ హార్మోన్స్ వేయగానే వాటి బాడీలో ఆటోమేటిక్‌గా ఆ కోపం, ఫైట్ చేసే తత్వం అనేది వచ్చేస్తుంది. వాళ్ళ బాడీలో కలిసిపోతుంది. దానివల్ల ఇవేంటంటే సడెన్‌గా ఒకరినొకరు చూసుకోగానే ఒకరి మీద ఒకరు పడి కొట్టుకుంటాయి. ఇది బ్యాన్ చేశారు. బట్ అయినా గూడా దిస్ ఈస్ స్టిల్ గోయింగ్ ఆన్. ఇలా దీనివల్ల ఇలా జరుగుతుంది. ఎందుకు? ఆ హార్మోన్స్ వీడి బాడీలో వెయ్యడం వల్ల ఏదైతే ఉందో ఆ హార్మోన్స్ వాటి బ్లడ్ మొత్తంలో కలిసిపోయి సడెన్‌గా అవి కొట్టుకోవడం స్టార్ట్ చేస్తాయి ఒకరినొకరిని చూసుకోగానే. తర్వాత మన బాడీ మీద ఉన్న హెయిర్ మనకు గూస్ బంప్స్ వస్తాయి అని అంటుంటాం గదా! అండ్ మన ప్యూపిల్ డైలేషన్, మన కళ్ళు లైట్‌లో ఒక రకంగా డైలేట్ అవుతుంది మన ప్యూపిల్. ఇంకా లైట్ లేనప్పుడు డార్క్‌గా ఉన్నప్పుడు డైలేట్ అవుతుంది. లైట్ లేనప్పుడు కాంట్రాక్ట్ అవుతుంది ఉన్నప్పుడు. సో, అలా ఏదైతే ఇవన్నీ ఉన్నాయో
వి కేమ్ టు నార్మల్ స్టేట్ ఓన్లీ ఆఫ్టర్. చూడండి ఇవన్నీ మన బాడీలో అవుతాయి. కానీ కొంచెం సేపటి తర్వాత అవి మళ్ళీ నార్మల్ స్టేట్‌కొస్తాయి. ఇప్పుడు గూస్ బంప్స్ ఒస్తాయి. ఆ గూస్ బంప్స్ మీకు మార్నింగ్ వస్తే ఇంకా ఆ డే మొత్తం ఉంటాయా? ఉండవు కదా! కొంచెం సేపటి తర్వాత నార్మల్ అయితాయి. ఎందుకంటే మన బాడీలో ఎప్పటి వరకు ఆ హార్మోన్ మన రిలీజ్ అయ్యి మన బ్లడ్‌లో ఉంటుందో, అప్పటి వరకు ఈ అన్ని సింప్టమ్స్ అనేవి లైక్ మన ప్యూపిల్స్ డైలేట్ అవ్వడం, మన కళ్ళు పెద్దవిగా అదే లైట్‌లో ఉన్నప్పుడు మన ఐరిస్ ఏమో కంట్రాక్ట్ అయిపోవడం, ఇంకా డార్క్‌నెస్‌లో ఉన్నప్పుడు అది చాలా డైలేట్ అయిపోవడం. సో, ఇలాంటివన్నీ కొంచెం సేపటి వరకు ఉంటాయి. తర్వాత నార్మల్ అయిపోతాయి. ఎందుకంటే ఆ హార్మోన్ ఎప్పటి వరకు రిలీజ్ అయ్యి మన బ్లడ్‌లో ఉంటాయో అప్పటి వరకే ఇవన్నీ ఇలా ఎఫెక్ట్ చూపిస్తాయి. ఒక్కసారి ఆ హార్మోన్ కొంచెం సేపటి తర్వాత హార్మోన్ రిలీజ్ ఆగిపోతుంది. ఆగిపోయాక అప్పుడు మన స్కిన్ కూడా గూస్ బంప్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నార్మల్ అయిపోతుంది. మన ఫియర్, యాంగ్జైటీ ఏదైతే ఉందో అదంతా నార్మల్ అయిపోతుంది. దీనికంతా ఒక అడ్రినలిన్ అనే హార్మోను దీనికి రీజన్. దేనికి ఈ గూస్ బంప్స్‌కి, ఈ ఫైట్ కోడిపుంజు ఫైట్ ఏదైతే ఉందో, ఆ ఫైట్‌కి వీటన్నిటికి అడ్రిలిన్ అనే హార్మోను వీటి బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు. దానివల్లే ఇదంతా అవుతుంది. కోడిపుంజుల ఫైట్ దగ్గర వీటి బాడీలో ఈ అడ్రినలిన్ అనే హార్మోన్ ఇంజెక్ట్ చేస్తారు. అండ్ దీన్ని అడ్రినలిన్ హార్మోన్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్. ఇది ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని కూడా అంటారు. ఎందుకంటే ది హోల్ సిస్టమ్ ఆఫ్ డక్ట్లెస్ గ్లాండ్స్ ఈస్ కాల్డ్ ఎండోక్రైన్ సిస్టమ్. డక్ట్లెస్ డక్ట్ డక్టెడ్ గ్లాండ్స్ కొన్ని ఉంటాయి. మొత్తం ఎండోక్రైన్ సిస్టమ్ అంటే డక్ట్లెస్ గ్లాండ్స్. సో, అది చూద్దాం ఏంటో. సెకండ్ టాపిక్ ఈజ్ ఇంట్రొడక్షన్ టు హార్మోనల్ కోఆర్డినేషన్. హార్మోన్ కోఆర్డినేషన్ అసలు ఎలా జరుగుతుంది మన ఆర్గన్స్ మధ్యన, మన బాడీ మధ్యన అండ్ మన మిగతా ఏవైతే ఉన్నాయో మన బాడీ పార్ట్స్ మధ్యన అండ్ ఈ హార్మోన్స్ మధ్య ఎలా జరుగుతుంది ఆ కోఆర్డినేషన్ అనేది. చూడండి ఫస్ట్ ఇంట్రొడక్షన్. హార్మోన్స్ అంటే ఏంటి? హార్మోన్స్ ఒక సెల్ ఉంది. ఇది టార్గెట్ సెల్. Hormones are chemical messengers of the body. Each hormone has specific function is secreted when only needed. ఎప్పుడైతే బాడీకి అవసరమో కేవలం అప్పుడే ఈ హార్మోన్స్ అనేవి సెక్రెట్ అవుతాయి. హార్మోన్స్ ఆర్ సెక్రెటెడ్ బై గ్లాండ్స్. కొన్ని గ్లాండ్స్ అనేటివి ఉంటాయి. ఆ గ్లాండ్స్ మాత్రమే కొన్ని హార్మోన్స్‌ని, కొన్ని టైప్ ఆఫ్ గ్లాండ్స్, కొన్ని టైప్ ఆఫ్ హార్మోన్స్‌ని మాత్రమే ఏవైతే ఉంటాయో సెక్రెట్ చేస్తాయి. సో, ఇది సెక్రెట్ చేసే హార్మోన్‌ని సెక్రెట్ చేసే సెల్. ఇది హార్మోన్‌ని రిసీవ్ చేసుకునే సెల్. దీని మధ్యలో ఒక కెమికల్ మెసెంజర్ ఈ హార్మోనే. చూడండి ఈ సెల్ హార్మోన్‌ని సెక్రెట్ చేస్తుంది. ఇక్కడ ఇక్కడ హార్మోన్ ఏ షేప్ ఉందో ఒక పజిల్స్ ఎలాగైతే మనం ఫిట్ చేస్తామో సేమ్ అలాగే ఇక్కడ చూసారా? ఈ పజిల్ అనేది ఫిట్ అవ్వడానికి ఇక్కడ స్పేస్ ఉంది. సో, అక్కడొచ్చి ఈ హార్మోన్, ఈ కెమికల్ మెసెంజర్ అనేది అక్కడ ఫిట్ అవ్వగానే అప్పుడు మన బాడీలో అనేది చేంజెస్ అవుతాయి. చూడండి. కెమికల్ సబ్స్టాన్సెస్ ఫర్ ది యూజ్ ఆఫ్ ది బాడీ ఆర్ ఫర్ డిశ్చార్జ్ ఇంటు ది సరౌండింగ్స్. ఎప్పుడైతే ఈ వాటర్ సాల్యుబుల్ హార్మోన్ వచ్చేసి ఇక్కడ ఫిట్ అవుతుందో, దేంట్లో రిసెప్టార్ సెల్‌లో ఎప్పుడైతే ఫిట్ అవుతుందో అది మన బ్లడ్ స్ట్రీమ్‌లోకి డిజాల్వ్ అయిపోతుంది. ఇన్ హ్యూమన్ బాడీ దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ గ్లాండ్స్. ఎండోక్రైన్ గ్లాండ్స్‌లో మనకు 2 టైప్స్ ఆఫ్ గ్లాండ్స్ ఉన్నాయి. ఒకటి పారాథైరాయిడ్ చూడండి. ఫస్ట్ పారాథైరాయిడ్ గ్లాండ్స్, థైరాయిడ్ గ్లాండ్స్. పారాథైరాయిడ్ గ్లాండ్స్ అంటే ఇక్కడ. ఈ థైరాయిడ్ దగ్గర ఇక్కడ మన గొంతు దగ్గర థైరాయిడ్ గ్లాండ్ అనేది ఉంటుంది. ఈ థైరాయిడ్ దగ్గర మనకు పారాథైరాయిడ్ గ్లాండ్స్ అండ్ బ్యాక్‌లో థైరాయిడ్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఈ 2 ఉంటాయి. సో, చూడసారా మనకు బ్రెయిన్‌లో పీనియల్ గ్లాండ్ అనేది ఒకటుంది. హైపోథాలమస్ ఇంకా పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, థైమస్ జస్ట్ మన థైరాయిడ్ గ్లాండ్ కింద థైమస్ ఉంటుంది. అడ్రీనల్ గ్లాండ్ నేను ఎక్స్‌క్రీషన్‌లో చెప్పినప్పుడు నేను చెప్పాను మీకు. కిడ్నీ పైన 2 గ్లాండ్స్ అనేవి ఉంటాయి. నేను డయాగ్రామ్ వేసేటప్పుడు కూడా చెప్పాను. కిడ్నీ పైన 2 టైప్ ఆఫ్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఆ గ్లాండ్స్ మన కిడ్నీ దగ్గర మన యూరినరీ బ్లాడర్‌లో ఒక టైప్ ఆఫ్ హార్మోన్‌ని కూడా రిలీజ్ చేస్తాయి. ఆ హార్మోన్ ఏదైతే ఎక్స్‌ట్రా న్యూట్రియంట్స్ అండ్ ఏవైతే ఉందో అంతా అబ్జార్బ్ చేసుకొని యూరిన్‌ని కాన్సంట్రేటెడ్‌గా చేస్తుంది అని చెప్పాను. ప్యాంక్రియాస్ అండ్ ఓవరీస్ ఇన్ ఫీమేల్స్ అండ్ టెస్టిస్ ఇన్ మేల్స్. ఇలా కొన్ని హార్మోన్స్ అనేవి మన బాడీలో ఉంటాయి చూడండి. మోస్ట్ హార్మోన్స్ ఆర్ సెక్రెటెడ్ బై స్పెషల్ గ్లాండ్స్. స్పెషల్ గ్లాండ్స్ అంటే హార్మోన్స్ ఆర్ సెక్రెట్ డైరెక్ట్‌లీ హార్మోన్స్ చూడండి బ్లడ్‌లో కలిసిపోతాయి.
అది హార్మోన్స్. అందుకే మనం కామ్‌గా ఉన్నప్పుడు సడెన్‌గా మనకు కోపం ఎందుకు అంత త్వరగా వచ్చి మనం ఎందుకు రియాక్ట్ అవుతామంటే, ఆ హార్మోన్స్ రిలీజ్ అయ్యి డైరెక్ట్‌గా బ్లడ్‌లో ఏదైతే డైరెక్ట్‌గా కలిసిపోతుందో, దాని రియాక్షన్ అనేది మన నుంచి చాలా త్వరగా వచ్చేస్తుంది. అందుకే కదా! గ్లూకోజ్ మనం తాగగానే అది డైరెక్ట్‌గా మన బ్లడ్‌లో ఇది గ్లూకోజ్ పౌడర్ ఏదైతే మనం వాటర్‌లో కలుపుకొని తాగుతాం కదా! చెప్తారు ఇన్‌స్టంట్ ఎనర్జీ అని. ఇన్‌స్టంట్ ఎనర్జీ వెనక ఉన్న రహస్యం ఏంటంటే, ఈ ఇన్‌స్టంట్ ఎనర్జీ ఎప్పుడైతే మన డైరెక్ట్ మన బ్లడ్‌లో ఎప్పుడైతే కలిసిపోతుందో, అప్పుడు ఏమవుతుందంటే అది ఎఫెక్ట్ త్వరగా ఫాస్ట్‌గా ఇన్‌స్టంట్ ఎఫెక్ట్‌ని చూపిస్తుంది. అందుకే మనం కొంచెం సేపట్లో కొంతమంది కోపంగా మారిపోతారు. మళ్ళీ కొంచెం సేపట్లో కూల్ అవుతారు. సో, దానికి రీజన్ ఏంటంటే ఇదే ఎండోక్రైన్. ఎండో అంటే ఇన్‌సైడ్, క్రైన్ అంటే సెపరేట్ అని అర్థం. ఇవి ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి డక్ట్‌లెస్ గ్లాండ్స్. సెక్రెషన్స్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ డైరెక్ట్‌లీ ఇంటూ ద బ్లడ్. అదే డైరెక్ట్‌గా బ్లడ్‌లోకి పోతాయి. ఇన్ హ్యూమన్ బాడీ దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ గ్లాండ్స్. ఒకటి ఎక్సోక్రైన్ గ్లాండ్స్, ఇంకోటి ఎండోక్రైన్ గ్లాండ్స్. హార్మోన్స్ రిలీజ్ చేసేవే ఈ గ్లాండ్స్. హ్మ్. ఎక్సోక్రైన్ గ్లాండ్స్‌లో ఏంటంటే సచ్ యాస్ మన సెబేషియస్ స్వెట్స్, టియర్స్, సెలైవా, మిల్క్, డైజెస్టివ్ జ్యూసెస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఎక్సోక్రైన్ గ్లాండ్స్ ద్వారా రిలీజ్ అవుతాయి. చూడండి ఇది ఎక్సోక్రైన్ అంటే ఏంటంటే ఏదైనా రిలీజ్ అయినప్పుడు మన బాడీలో ఆ గ్లాండ్స్ నుంచి అది బయటికి కనపడితే, బయటికి వస్తే అవన్నీ ఎక్సోక్రైన్ గ్లాండ్స్ కిందకొస్తాయి. చూడండి మన సలైవా ఏదైతే ఉందో అది రిలీజ్ అయినప్పుడు మనకు కనపడుతుంది కదా! మనం ఫీల్ అవ్వగలము. అదే మన బాడీలో లోపల మన హార్మోన్ రిలీజ్ అవుతే, మన హార్మోన్ ఏం రిలీజ్ అవుతుందో మనం చూడలేము. ఆ హార్మోన్ యొక్క ఎఫెక్ట్ మాత్రమే చూడగలము. అడ్రినలిన్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు మనం దాన్ని ఫీల్ అవ్వలేము, చూడలేము. కానీ జస్ట్ మన రియాక్షన్ ఒక్కదాంతో మనకు ఆహ్, రియాక్షన్ అవుట్‌పుట్ ఒక్కటే వస్తుంది కానీ అది రిలీజ్ అయిందో, రిలీజ్ అవ్వలేదో మనకు మాత్రం మనం చూడలేము. అదే సలైవా రిలీజ్ అయితే మనం ఫీల్ అవ్వగలం కదా! అలాగే ఆహ్, అలాగే సెబేషియస్ గ్లాండ్స్‌లో ఆయిల్ గ్లాండ్స్ అవి ఇవి ఆయిల్ రిలీజ్ అవుతుంది. మన ఫేస్ మొత్తం ఆయిలీగా అనిపిస్తుంది. అలా మనకు తెలిసిపోతుంది కదా! ఫేస్ మీద ఆయిల్ గ్లాండ్స్ ఆయిలీగా అనిపిస్తుంది. మనకు చూడగానే కొంతమంది చెప్పేస్తారు. మన ఫేస్ మీదైనా కనిపించేస్తుంది మనకు. ఆయిలీగా ఉందబ్బా! నా స్కిన్‌కి ఏదో ఒకటి చేయాలి నేను. ఏదో ఒకటి రాయాలి, ఏదో ఒకటి పూయాలి అని అనుకుంటాం మనము. సో, అలా మనకు ఏదైతే బయటికి కనిపిస్తుందో, ఒక గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యి మనకేదైతే కనిపిస్తుందో బయటికి, అవన్నీ ఎక్సోక్రైన్ గ్లాండ్స్. ఈ మమ్మరీ గ్లాండ్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే మిల్క్ అయినా కావచ్చు. అదంతా ఇవి సలైవా, మిల్క్, ఆయిల్ ఇదంతా స్వెట్ మన బాడీ నుంచొచ్చే టియర్స్ అవన్నీ ఏంటి గ్లాండ్సే రిలీజ్ చేస్తాయి. ఎక్సోక్రైన్ గ్లాండ్స్ రిలీజ్ చేస్తాయి. అవన్నీ ఎక్సోక్రైన్ గ్లాండ్స్. ఎండోక్రైన్ గ్లాండ్స్ ఏంటి? ఎండోక్రైన్ గ్లాండ్స్‌కి డక్ట్స్ ఉంటాయి. అవి లోపల మాత్రమే రిలీజ్ చేస్తాయి. చూడండి ఎండోక్రైన్ గ్లాండ్‌కి, ఎక్సోక్రైన్ గ్లాండ్‌కి డిఫరెన్స్ ఏంటంటే ఇవి డక్ట్‌లెస్ గ్లాండ్స్. ఇవి డక్ట్ గ్లాండ్స్. పోర్ సెక్రేషన్ డైరెక్ట్‌లీ ఇంటూ ది బ్లడ్. ఇవి డైరెక్ట్‌గా బ్లడ్‌లోకి సెక్రేషన్‌ని పంపించేస్తాయి. ఇవి సెక్రేషన్ డక్ట్స్ ఔట్‌సైడ్ ఆఫ్ ది బాడీ. బయటికి కనిపిస్తుంది కదా! అవన్నీ ఎక్సోక్రైన్ గ్లాండ్స్. ఇవి ఎగ్జాంపుల్ దీనికి పిట్యూటరీ, అడ్రినల్, టెస్టిస్, ఓవరీస్ ఇవన్నీ సెక్రీట్ చేసే హార్మోన్స్ అన్నీ మన బాడీ లోపలే ఉంటాయి. బయటికి కనిపించవు. అదే ఇవి స్వెట్ మనకు బయటికి కనిపిస్తుంది. సెబేషియస్ గ్లాండ్ ప్రొడ్యూస్ చేసే ఆయిల్ అనేది మనకు బయటికి కనిపిస్తుంది. ఇవన్నీ మనకు బయటికి కనిపిస్తాయి. చూడండి ఇక్కడ ఎండోక్రైన్ గ్లాండ్‌లో ఏదైతే హార్మోన్స్ సెక్రెట్ అవుతున్నాయో అవి డైరెక్ట్‌గా చూడండి బ్లడ్‌లోకి కలిసిపోతున్నాయా? హార్మోన్స్ ఆర్ సెక్రెటెడ్ ఇంటూ ది బ్లడ్. ఇక్కడ చూడండి ఎక్సోక్రైన్ గ్లాండ్‌లో కెమికల్ సిక్రేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ కెమికల్ సెక్రేషన్స్ అన్నీ బయటికొస్తున్నాయి. స్కిన్ సర్ఫేస్ నుంచి లోపల ప్రొడ్యూస్ అయినవన్నీ బయటికొచ్చేస్తున్నాయి. అందుకు అవి ఎక్సోక్రైన్ గ్లాండ్స్ కిందకొస్తాయి. హార్మోన్స్ ప్రాపర్టీస్ ఏవంటే హార్మోన్స్ డైరెక్ట్‌లీ బ్లడ్‌లోకెళ్ళిపోతాయి. అది ఫస్ట్ ప్రాపర్టీ. హార్మోన్స్ యాక్ట్ ఆన్ టార్గెట్ ఆర్గన్స్. ఏ ఆర్గన్స్ ఆర్ ఏ సెల్స్ వరకు యాక్ట్ చేయాలని అనుకుంటున్నాయో, అక్కడి వరకే ఇవి యాక్ట్ చేస్తాయి. అక్కడి వరకే ఇవి యాక్ట్ చేస్తాయి. హార్మోన్ ట్రావెల్స్ ఇన్ బ్లడ్ స్ట్రీమ్ త్రూఔట్ ది బాడీ. చూడండి ఎండోక్రైన్ సెల్స్ సెక్రీట్ హార్మోన్ ఇంటూ ది బ్లడ్ స్ట్రీమ్. ఆ టార్గెట్ సెల్స్
బ్లడ్ స్ట్రీమ్‌లోకి హార్మోన్స్ సెక్రీట్ చేయగానే, ఆ టార్గెట్ సెల్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా ఈ గ్యాప్స్? ఈ గ్యాప్స్ అన్నీ హార్మోన్స్ వచ్చి ఫిట్ అయిపోతాయి ఆ గ్యాప్స్‌లో. ఆ గ్యాప్స్‌లో ఫిట్ అయిపోయి అప్పుడు యాక్షన్ అనేది మన బాడీలో జరుగుతుంది. హార్మోన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ వెరీ స్మాల్ క్వాంటిటీస్. హార్మోన్స్ దే ఆర్ ఎక్స్‌క్రియేటెడ్ వన్స్ ది యాక్షన్ ఈస్ కంప్లీట్. యాక్షన్ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ ఎక్స్‌క్రీషన్ అనేది జరిగిపోతుంది అందులో. చూడండి, ఓవర్ సెక్రీషన్ ఎప్పుడైతే ఎక్సెసివ్‌గా ఈ హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయో, దాన్ని ఓవర్ సెక్రీషన్‌గా ఎక్కువ ప్రొడ్యూస్ అయితాయి. కొన్ని కొన్ని సార్లు తక్కువ ప్రొడ్యూస్ అయితాయి. ఎక్కువ ప్రొడ్యూస్ అయినా కష్టమే, తక్కువ ప్రొడ్యూస్ అయినా కష్టమే. అవి డిసీజెస్ లాగా మారిపోతాయన్నమాట. చూడండి, అసలు ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వకపోతే డయాబెటిస్. ఎక్కువ ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది హైపోథైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజం అని థైరాయిడ్‌లో 2 ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయితే ఇలాగ అయిపోతుంది. తక్కువ ప్రొడ్యూస్ అయితే దానికి వేరేలాగా అవుతుంది. సో, ఒబెసిటీ మన బాడీలో చూడండి, ఇది స్టౌట్‌నెస్ అని అంటారు. ఇది కూడా కొన్ని టైప్ ఆఫ్ హార్మోన్స్ వల్ల బాడీ గ్రోత్ అనేది ఆగిపోతుంది. సో, చూడండి, హార్మోనల్ కంట్రోల్ అండ్ నర్వస్ కంట్రోల్ మధ్య డిఫరెన్స్ ఏంటంటే, హార్మోనల్ కంట్రోల్ చాలా స్లో అండ్ నర్వస్ కంట్రోల్ హార్మోనల్ కంట్రోల్ డైరెక్ట్‌గా బ్లడ్‌లో కలిసిపోయినా అది ఫాస్ట్ అంటే, నర్వస్ కంట్రోల్ అనేది దానికంటే ఫాస్ట్. ఎందుకంటే మనం రిఫ్లెక్స్ యాక్షన్, నీ జర్క్ రిఫ్లెక్స్‌లో మనం చూసాం కదా! అది డైరెక్ట్‌గా ఫాస్ట్‌గా అప్పటికప్పుడు మన బాడీ అనేది రెస్పాన్స్ క్రియేట్ చేసేస్తుంది. అండ్ పోర్ట్ డైరెక్ట్‌లీ ఇంటూ ద బ్లడ్. డైరెక్ట్‌గా హార్మోన్స్ బ్లడ్‌లోకి కలిసిపోతాయి. ట్రాన్స్‌మిటెడ్ ఎలక్ట్రోకెమికల్లీ త్రూ ది నర్వ్ ఫైబర్స్. దీని నర్వస్ నర్వస్ సిస్టమ్‌ది నెట్వర్క్ ఏంటంటే చాలా పెద్దది. అందుకే యాక్షన్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. ఎఫెక్ట్స్ ఓన్లీ పర్టిక్యులర్ మజిల్స్ ఆర్ ఎఫెక్ట్ డిఫరెంట్ ఆర్గాన్స్. ఎఫెక్ట్ ఈస్ షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ లాస్టింగ్. ఎఫెక్ట్స్ ఓన్లీ షార్ట్ లివ్డ్. కెన్ ఎఫెక్ట్ గ్రోత్ అండ్ కెనాట్ ఎఫెక్ట్ గ్రోత్. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి. కానీ హార్మోన్స్ వల్ల గ్రోత్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో, ఇప్పుడు మన థర్డ్ టాపిక్ ఎండోక్రైన్ గ్లాండ్స్. పదండి, ఎండోక్రైన్ గ్లాండ్స్ ఒక్కదాని గురించి బాగా డెప్త్‌లో తెలుసుకుందాం. ఫస్ట్ గ్లాండ్ హైపోథాలమస్. ఇది మనము నిన్న లాస్ట్ సెషన్‌లో ఏదైతే సీఎన్ఎస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్‌లో బ్రెయిన్ పార్ట్స్ ఎప్పుడైతే చెప్పుకున్నామో, అప్పుడు హైపోథాలమస్ గురించి కూడా చెప్పుకున్నాము. హైపోథాలమస్ చాలా చిన్నగా, థాలమస్ ఇక్కడుంటే, హైపోథాలమస్ ఇక్కడుంటుందని మనం చదువుకున్నాము. లొకేషన్ బిలో ది థాలమస్, బిలో థాలమస్ అండ్ జస్ట్ అబోవ్ ది బ్రెయిన్ స్టెమ్ ఉంటుంది. సింథసైజ్ అండ్ సీక్రెట్స్ న్యూరో హార్మోన్స్. దోస్ హార్మోన్స్ రెగ్యులేట్ ది సింథసిస్ అండ్ సెక్రేషన్ ఆఫ్ పిట్యూటరీ హార్మోన్స్. ఇదేం చేస్తుంది? ఇది న్యూరో హార్మోన్స్‌ని సెక్రీట్ చేస్తే, న్యూరో హార్మోన్స్ ఏం చేస్తాయి? పిట్యూటరీ హార్మోన్స్‌ని సీక్రెట్ చేస్తాయి. లేదు, పిట్యూటరీ హార్మోన్స్ యాక్టివేట్ చేస్తాయి సీక్రెట్ చేయడానికి. సో, 2 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ హైపోథాలమస్ ప్రొడ్యూస్ చేసే 2 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ఏంటంటే, ఒకటి రిలీజింగ్ హార్మోన్స్, ఇంకోటి ఇన్హిబిటింగ్ హార్మోన్స్. రిలీజింగ్ హార్మోన్స్ ఏంటంటే, ఇవి గ్రోత్‌ని పెంచుతాయి. అండ్ ఇన్హిబిట్ హార్మోన్ అంటే గ్రోత్‌నే కాదు, ఏదైనా ఆఫ్ చేసేస్తాయి. సో, ఇలా సెకండ్ గ్లాండ్ ఈజ్ అవర్ పిట్యూటరీ గ్లాండ్. పిట్యూటరీ గ్లాండ్‌ని మాస్టర్ గ్లాండ్ అని అంటారు. మీకు క్వెషన్ రావచ్చు, మాస్టర్ గ్లాండ్ ఏంటి అని. వాట్ ఈస్ ది మాస్టర్ గ్లాండ్ అని మీకు క్వెషన్ రావచ్చు. విచ్ గ్లాండ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాస్ మాస్టర్ గ్లాండ్ అని ఇలాంటి క్వెషన్స్ బిట్స్ మీకు రావచ్చు. సో, అప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఇట్ ఈస్ పిట్యూటరీ గ్లాండ్ అని రాసేయొచ్చు. అన్నిట్లో మాస్టర్ అంటే పిట్యూటరీ గ్లాండ్. దీని లొకేషన్ అనేది జస్ట్ బిలో ది హైపోథాలమస్ ఉంటుంది. దీనికి గ్రోత్ హార్మోన్ ఇది. చూడండి, ఇక్కడ హైపోథాలమస్ ఉంటే దీని కిందే పిట్యూటరీ గ్లాండ్ ఉంది కదా! పిట్యూటరీ గ్లాండ్ ఒక చిన్న పీ సైజ్డ్
పీ సైజ్డ్ షేప్‌లో ఉంటుంది. గ్రోత్ హార్మోన్ ఈజ్ వన్ ఆఫ్ ది సీక్రెటెడ్ చూడండి గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ హార్మోన్ ఏదైతే ఉంటుందో, మన బాడీ గ్రో అవ్వడానికి మనము చిన్నగా పుట్టినప్పటి నుంచి పెద్దగా అయ్యే వరకు ఏజ్ పెరిగింది కూడా అనుకోండి, మన బాడీ కూడా పెరుగుతుంది కదా! అలాగా దానికి వెనకాల రీజన్ ఈ పిట్యూటరీ గ్రోత్ హార్మోన్. మన హైట్‌కి ఏదైతే ఉంటుందో అది మెయిన్ పిట్యూటరీ హార్మోన్ వల్లే మన హైట్ అనేది పెరుగుతుంది. పిట్యూటరీ గ్లాండ్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోతే తక్కువ సెక్రెట్ అవుతే డ్వార్ఫిజం. కొంతమంది హైట్ తక్కువగా ఉండిపోతారు. అక్కడే వాళ్ళ హైట్ అనేది ఆగిపోతుంది. ఎందుకంటే ఈ పిట్యూటరీ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వడం అనేది ఆగిపోవడం వల్ల వాళ్ళ హైట్ కూడా ఆగిపోతుంది. హైపర్ సెక్రేషన్ ఇన్ అడల్ట్స్. ఎక్కువ ఎక్కువ సెక్రెట్ అయిపోయిందనుకోండి, యాక్రోమెగాలి అనే ఒక డిసీజ్ వస్తుంది. యాక్రోమెగాలి అంటే చేతులు, కాళ్ళు లావుగా అయిపోతాయి. లావుగా అయిపోయి బాడీ మొత్తం బాడీ పార్ట్స్ అన్నీ లావుగా అయిపోతాయి. హైపర్ సెక్రీషన్ ఇన్ చైల్డ్‌హుడ్. చిన్నప్పుడే ఇలా హైపర్ సెక్రీషన్ అయిందనుకోండి, చూడండి ఈ అబ్బాయికి వీళ్ళ ఏజ్ ఉన్నా కూడా ఎంత హైట్‌గా ఉన్నాడు. ఇలా అవుతుంది. ఇలా ఈ హార్మోన్స్ వల్ల ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సన్స్ అనేది క్రియేట్ అవుతారు. థర్డ్‌ది థైరాయిడ్ గ్లాండ్. ఈ థైరాయిడ్ గ్లాండ్ మనం చాలా సార్లు అడ్వర్టైజ్‌మెంట్ చూసుంటాము. అయోడిన్ ఉండాలి ఉప్పులో. అయోడిన్ ఉండకపోవడం వల్ల కొంతమందికి ఇక్కడ నెక్ పార్ట్ విపరీతంగా పెరిగిపోవడం, అలాంటివన్నీ జరిగాయని మనం చాలా సార్లు ఈ అడ్వర్టైజ్‌మెంట్స్‌లో ఎక్కువగా చూపిస్తుంటారు ఈ అయోడిన్ లోపం గురించి. సో, ఈ థైరాయిడ్ గ్లాండ్ అయోడిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అయోడిన్ ఎప్పుడైతే మన బాడీలో మనకు కావాల్సిన మోతాదులో అందుతుందో, అప్పుడు ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది బాగా పనిచేస్తుంది. ఈ థైరాయిడ్ గ్లాండ్ నెక్ రీజియన్‌లో ఉంటుంది. అటాచ్డ్ టు విండ్ పైప్. మనకు విండ్ పైప్ ఏదైతే ఉంది, వాయిస్ బాక్స్ అంటాం కదా మనము. ఆ విండ్ పైప్‌తో అటాచ్ అయి ఉంటుంది. దీని థైరాక్సిన్ హార్మోన్స్ ఇది సెక్రీట్ చేస్తుంది. ఇది కూడా గ్రోత్‌కే. వి కెన్ టేక్ అయోడిన్ ఇన్ అవర్ ఫుడ్ త్రూ. కమెంట్ చేయండి. తర్వాత నేను ఆన్సర్ చేస్తాను. అప్పుడు చూడండి. గెస్ చేయండి ఏమై ఉంటుంది? అది సాల్ట్. సాల్ట్‌లోనే అయోడిన్ అనేది ఉంటుంది. చూడండి. థైరాయిడ్ గ్లాండ్‌లో కంట్రోల్స్ మెటబాలిజం ఇన్ టిష్యూస్ అండ్ కంట్రోల్స్ గ్రోత్. మెయిన్‌గా గ్రోతే అండి. మోస్ట్ ఆఫ్ ది హార్మోన్స్ అనేవి గ్రోత్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇన్‌ఫ్లుయెన్సెస్ బోన్ ఆసిఫికేషన్. దట్ ఈస్ ఫార్మేషన్ ఆఫ్ బోన్. మెయింటైన్స్ బాడీ టెంపరేచర్ అండ్ మెచ్యూరేషన్ ఆఫ్ బ్రెయిన్. కొంతమందికి వాళ్ళు ఏజ్ పెరిగినా కూడా వాళ్ళ బ్రెయిన్ అంటారు కదా! మనిషి పెరుగుతున్నావు తాళ్ళలాగా కానీ బుద్ధయితే పెరగట్లేదు, బ్రెయిన్ అయితే పెరగట్లేదు అని అంటారు కదా! సో, అలా ఏంటంటే కొంతమందికి ఈ హార్మోన్ సరిగ్గా సెక్రీట్ అవ్వకపోతే జస్ట్ మనిషి చూడ్డానికి పెరుగుతారు కానీ బ్రెయిన్ అనేది మెచ్యూరిటీ అవ్వదు. సో, ఈ హార్మోన్ కోసం అయోడిన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ది నార్మల్ రేట్ ఆఫ్ హార్మోన్ సింథసిస్ ఇన్ థైరాయిడ్. ఈ అయోడిన్‌ని తీసుకొని ఈ థైరాక్సిన్ హార్మోన్ అనేది క్రియేట్ ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది అయోడిన్ హార్మోన్‌ని తీసుకొని థైరాక్సిన్ హార్మోన్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. థైరాక్సిన్ హార్మోన్ చూడండి. అయోడైజ్డ్ సాల్ట్ మాత్రమే తినండి అని మనం చాలా సార్లు యాడ్స్ చూసుంటాం కదా! అయోడిన్ డైట్ హెల్ప్స్ టు సింథసిస్ థైరాక్సిన్ ఇన్ ద బాడీ. హెన్స్ ఇట్ ఈస్ advisable to consume iodized salt to overcome thyroxine deficiency. People in hilly regions, థైరాక్సిన్ డెఫిషియన్సీ ఎక్కువగా హై హిల్స్ అలాంటి ప్లేసెస్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఈ డెఫిషియన్సీ ఉంటుంది. ఎందుకంటే అయోడిన్ అనేది వాళ్ళ సాయిల్‌లో అక్కడ తక్కువ ఉంటుందంట. మనకు ఇక్కడ సాయిల్‌లో అయోడిన్ అనేది నార్మల్‌గానే ఉంటుంది. థైరాయిడ్ గ్లాండ్ థైరాయిడ్ గ్లాండ్ ఎక్కువ మోర్ సెక్రెషన్ అయితే ఇలాంటి గాయిటర్ అనే ఒక డిసీజ్ వస్తుంది. నార్మల్‌గా ఉన్న థైరాయిడ్ గ్లాండ్ ఇలా ఉంటుంది. గాయిటర్ ఈ డిసీజ్ వచ్చినప్పుడు థైరాయిడ్ గ్లాండ్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. హైపర్ సెక్రెషన్ ఆఫ్ థైరాక్సిన్ వల్ల ఏమవుతుందంటే ఎక్సోప్థాల్మిక్ గాయిటర్ అంటే ఫార్మ్ ఆఫ్ హైపోథైరాయిడిజం విచ్ కాజెస్ ప్రొట్రూషన్ ఆఫ్ ఐబాల్స్. ఐబాల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి చాలా పెద్దగా మారిపోతాయంట. ఈ హైపర్ సెక్రేషన్ ఇవన్నీ డిసీజెస్ మోర్ థైరాయిడ్
హార్మోన్స్ లెవెల్ ఎక్కువగా రిలీజ్ అవుతే ఏమవుతాయో ఈ డిసీజెస్ అవి. నెక్ స్వెల్ అయిపోవడం, ఇక్కడ మొత్తం వాళ్ళకి ఈ ఏరియా ఫిల్ అయిపోతుంది. మనకి ఇక్కడ గ్యాప్ ఉంది కదా! వాళ్ళకి అలా గ్యాపే ఉండదు. ఈ ఏరియా మొత్తం ఫిల్ అయిపోతుంది. ఎందుకంటే థైరాయిడ్ హార్మోన్ అనేది ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది అంత ఎక్కువగా గ్రో అయిపోవడం వల్ల ఈ వాళ్ళకు ఇంత నెక్ ఏరియా అనేది పెరిగిపోతుంది. ప్యాంక్రియాస్ గురించి మనం ఇందాక కూడా చెప్పుకున్నాం కదా! ప్యాంక్రియాస్ బోత్ ఎండోక్రైన్ అండ్ ఎక్సోక్రైన్. మీకు బిట్ రావచ్చు. బోత్ ఎక్సోక్రైన్ అండ్ ఎండోక్రైన్ 2 ఉన్న గ్లాండ్ ఏంటి? గ్లాండ్ విచ్ యాక్ట్స్ యాజ్ ఎక్సోక్రైన్ యాజ్ వెల్ యాజ్ ఎండోక్రైన్ గ్లాండ్ ఏంటి అని మీకు క్వశ్చన్ రావచ్చు. లొకేషన్ అబ్డామినల్ క్యావిటీ. అబ్డామిన్ అంటే మనకు కడుపు దగ్గర, పొత్తి కడుపు అంటారు కదా! సో, అక్కడ ఈ ప్యాంక్రియాస్ గ్లాండ్ అనేది ఉంటుంది. ఫంక్షన్ ఏంటి? 2 హార్మోన్స్ ఇన్సులిన్ అండ్ గ్లూకాజన్. ఈ 2 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ అనేది ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఈ షేప్‌లో ఉంటుంది. చూడండి, లీఫ్ షేప్‌లో ఉంటుంది ఇది. ప్యాంక్రియాస్ లో బ్లడ్ గ్లూకోజ్ అయినప్పుడు, హై బ్లడ్ గ్లూకోజ్ అయినప్పుడు ఇవన్నీ ఈ ప్యాంక్రియాస్ వల్లే. దట్ ఇన్సులిన్ అండ్ గ్లూకాజన్ ఇంటూ ది బ్లడ్. ఇన్సులిన్ అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ గ్లూకాజన్ దేనికి? బ్లడ్ షుగర్‌ని ఇంక్రీజ్ చేయడానికి. ఇన్సులిన్ బ్లడ్ షుగర్‌ని తగ్గించడానికి. చూడండి, లోవర్ రైజ్ ఇన్సులిన్ ఈజ్ సిక్రెటెడ్ వెన్ దెర్ ఈజ్ అ రైజ్. మన బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే హై అయిపోతాయో అప్పుడు ఈ ఇన్సులిన్ని ఈ గ్లాండ్ ప్యాంక్రియాస్ అనేది సెక్రీట్ చేస్తుంది. సెక్రీట్ చేయగానే చూడండి, లో బ్లడ్ గ్లూకోజ్ ఉన్నప్పుడు ప్యాంక్రియాస్ సెక్రీట్ చేస్తుంది. హై బ్లడ్ గ్లూకోజ్ ఉన్నప్పుడు ప్యాంక్రియాస్ ద్వారా ఈ గ్లూకాజన్ అనేది సెక్రీట్ అవుతుంది. లో బ్లడ్ షుగర్ ఉన్నప్పుడు. సో, ఇవి గ్లూకాజన్ రిలీజ్డ్ బై సెల్స్ ఆఫ్ ప్యాంక్రియాస్, ఇన్సులిన్ రిలీజ్డ్ బై బీటా సెల్స్ ఆఫ్ ప్యాంక్రియాస్. ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్. గ్లూకాజన్ అనేది ఆల్ఫా సెల్స్ అండ్ బీటా సెల్స్ ద్వారా ఈ ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది. లివర్ రిలీజెస్ గ్లూకోజ్ ఇంటూ ది బ్లడ్ అండ్ ఫ్యాట్ సెల్స్ టేక్ గ్లూకోజ్ ఫ్రమ్ ది బ్లడ్. అలా అనేది జరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇన్సులిన్ అనేది బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గించడానికి, గ్లూకాజన్ అనేది బ్లడ్ షుగర్ లెవెల్స్ని హై పెంచడానికి పనిచేస్తుంది. డిజార్డర్స్. ఈ ప్యాంక్రియాస్ సరిగ్గా సెక్రీట్ చేయకపోతే ఏమవుతుంది? అది డయాబెటిస్ మెలిటస్, ఇన్సఫిషియంట్ సెక్రీషన్ ఆఫ్ ఇన్సులిన్. అదే డయాబెటిస్లో 2 ఉంటాయి. ఒకటి డయాబెటిస్ మెలిటస్, ఇంకోటి డయాబెటిస్ మెలిటస్ అండ్ డయాబెటిస్ మెలిషియస్. ఈ 2 టైప్స్ ఆఫ్ డయాబెటిస్ ఏవైతే ఉంటాయో ఈ 2 టైప్స్ ఆఫ్ డయాబెటిస్ రిలీజ్ అవుతుంది. ఒకటేమో డయాబెటిస్ ఈ ఇన్సులిన్ హార్మోన్ తక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఒకటేమో ఇన్సులిన్ హార్మోన్ అసలు ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఒక ప్రాబ్లం. ఇలాగా 2 టైప్స్ ఆఫ్ డిజార్డర్స్ అనేవి ఉంటాయి. చూడండి, డయాబెటిస్ మెలిటస్ అంటే ఏంటి? ఇన్సఫిషియంట్ సెక్రీషన్ ఆఫ్ ఇన్సులిన్. ఫస్ట్ మన బ్లడ్ షుగర్ లెవెల్ గ్లూకోజ్ ఏదైతే ఉంటుందో అది ఇంక్రీజ్ అయిందనుకోండి, అప్పుడు ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని రిలీజ్ చేస్తుంది. ఇన్సులిన్ ఏం చేస్తుంది? ప్రమోట్స్ గ్లూకోజ్ అప్టేక్, గ్లూకోజ్ని తీసేసుకుంటుంది. అప్పుడు గ్లూకోజ్ లెవెల్ ఏమైతే ఉంటుందో బ్లడ్లో డ్రాప్ అయిపోతుంది కదా! అప్పుడు ప్రమోట్స్ గ్లైకోజన్ బ్రేక్ డౌన్. అప్పుడు ఆ గ్లైకోజన్ ఏదైతే రిలీజెస్ గ్లూకాగోన్. ఈ గ్లూకాగోన్ అనేది గ్లైకోజన్ని బ్రేక్ డౌన్ చేసేస్తుంది. అలా మళ్ళీ ఈ సైకిల్ అనేది అలా రిపీట్ అవుతూ ఉంటుంది. తర్వాత అడ్రినల్ గ్లాండ్స్ ఆర్ కాల్డ్ సుప్రారీనల్ గ్లాండ్స్. చెప్పాను కదా, రీనల్ అంటే కిడ్నీకి రిలేటెడ్ రీనల్ అంటే. రీనల్ కిడ్నీ దగ్గర ఉంటాయి కాబట్టి ఇవి సుప్రారీనల్ గ్లాండ్స్ అని చెప్తాము. చూడండి, కిడ్నీస్ దగ్గర ఉన్నాయి కదా, ఇవి కనిపిస్తుందా మీకు? కిడ్నీస్ దగ్గర ఈ 2 గ్లాండ్స్ అనేవి ఉన్నాయి. లొకేషన్ ఆన్ టాప్ ఆఫ్ ఈచ్ కిడ్నీ పైన ఉంటాయి. ఇవి అడ్రినలిన్ అండ్ నార్ అడ్రినలిన్ గ్లాండ్స్ని రిలీజ్ చేస్తాయి. చూడండి, గెట్టింగ్ స్కేర్డ్, స్వెట్టింగ్, షివరింగ్. మనకు ఎగ్జామ్ ఫియర్ అనేది ఈ హార్మోన్ వల్లే వస్తుంది. మనకు కొన్నిసార్లు ఈ ఎగ్జామ్ గురించి భయపడిపోవడం, ఇవన్నీ మనకు ఈ హార్మోన్స్, ఈ అడ్రినల్ గ్లాండ్ వల్లే అవుతుంది. అండ్ నార్ అడ్రినలిన్ హెల్ప్స్ టు కామ్ డౌన్ అవర్ బాడీ.
ఈ అడ్రినల్ గ్లాండ్ సెక్రీట్ చేసే ఒకటేమో చూడండి, అడ్రినలిన్ ఏమో మనకు కోపం తేవడానికి ఆహ్, మన రీజన్ మన బాడీలో. నార్ అడ్రినలిన్ ఏమో మనకు కామ్‌గా ఉండడానికి నార్ అడ్రినల్ కామన్. అందుకే దీన్ని ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని అంటారు. అడ్రినలిన్‌ని. అడ్రినలిన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సింపాథెటిక్ నర్వటిక్ నర్వస్ సిస్టమ్‌ని ఇది యాక్టివేట్ చేస్తుంది, స్టిమ్యులేట్ చేస్తుంది. అందుకే దీన్ని ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అని అంటారు. నాన్ అడ్రినలిన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్‌ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఒకటేమో సింపాథెటిక్ సిస్టమ్‌ని స్టిమ్యులేట్ చేస్తుంది, యాక్టివేట్ చేస్తుంది. ఇంకోటేమో పారాసింపాథెటిక్ సిస్టమ్‌ని యాక్టివేట్ చేస్తుంది. ఫీమేల్స్‌లో ఓవరీస్ అనేటివి ఉంటాయి. ఇవి ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్. ఇవి లోవర్ అబ్డామెన్‌లో ఉంటాయి. దీని ఫంక్షన్ ఏంటంటే ప్రొజెస్ట్రాన్ అండ్ ఈస్ట్రోజన్ అనే 2 టైప్స్ ఆఫ్ ఇంపార్టెంట్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయడం దీని ఫంక్షన్. ప్రొజెస్ట్రాన్ హెల్ప్స్ ఇన్ రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఊంబులో ఏదైతే చిన్న ఆహ్, ఎంబ్రియో డెవలప్ అవుతూ ఉంటుందో, బేబీ డెవలప్ అవుతూ ఉంటుందో, ఆ బేబీ డెవలప్‌మెంట్‌కి ఈ ప్రొజెస్టెరాన్ హార్మోన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రొజెస్టెరాన్ అండ్ ఈస్ట్రోజన్ అనేవి ఫీమేల్ హార్మోన్స్. ఈస్ట్రోజన్ హెల్ప్స్ ఇన్ ద డెవలప్‌మెంట్ ఆఫ్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఇన్ ఫీమేల్స్. సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో ఈ ఫీమేల్ బాడీలో, ఆ క్యారెక్టర్స్ అనేవి డెవలప్ చేయడానికి. ఇప్పుడు చూడండి, చిన్న పిల్ల ఒకేలాగే ఉంటుందా? కొంచెం లేడీస్ డిఫరెంట్‌గా ఉంటారు. వాళ్ళ బాడీ స్ట్రక్చర్ డిఫరెంట్‌గా ఉంటుంది. అదంతా ఈ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో అవంతా ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ వల్లే బాడీలో అనేది డెవలప్ అవుతుంది. హై పిచ్డ్. చిన్న పిల్లల వాయిస్ ఎలా ఉంటుంది? ముద్దు ముద్దుగా, క్యూట్‌గా ఉంటుంది కదా! అమ్మాయిల వాయిసు. అది పెద్దగయ్యాక ఆ వాయిస్ అనేది హై పిచ్డ్. అరిస్తే మన మమ్మీ వాళ్ళు గట్టిగా అరిచారనుకోండి, మనం 4 అక్కడ పక్కన ఇలా పడేసి అమ్మో! 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 అని వచ్చి కూర్చుంటాం కదా! అలాగా చిన్న అమ్మాయికి అండ్ మన మమ్మీ వాళ్ళకి, మనకు ఆ వాయిస్‌లో ఏదైతే ఆ డిఫరెన్స్ ఉంటుందో, ఆ డిఫరెన్స్ ఈ ఈస్ట్రోజన్ వల్లే వస్తుంది. ఇంకా ప్యూబర్టీలో రీచ్ అయ్యాక సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ వల్లే బాడీలో ప్రొడ్యూస్ అవుతాయి. ప్రొజెస్టెరాన్ ఇట్ ప్రిపేర్స్ ది యూటిరస్ ఫర్ ప్రెగ్నెన్సీ. చూడండి, యూటరస్ అనేది ఒక చిన్న స్పేస్ అన్నమాట. దాంట్లో అంత పెద్ద బేబీ గ్రో అవ్వాలంటే దాంట్లో చాలా చేంజెస్. ఇప్పుడు చూడండి, మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వస్తున్నారంటే మనము ఇంటిని బాగా నీట్‌గా క్లీన్ చేసేసి ఇంటిని రెడీ చేస్తాం కదా! సేమ్ అలాగే ఒక బేబీ వస్తుంది యుటీరస్‌లో అంటే, యుటీరస్ అనేది ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది సీక్రెట్ అయ్యి యుటీరస్‌ని ఆ బేబీ రావడానికి, బేబీ అక్కడ స్టే చేయడానికి మొత్తం ఒక ఎన్విరాన్మెంట్ లాగా క్రియేట్ చేస్తుంది బాడీలో. ఈ యుటీరస్‌లో. యుటీరస్ అనేది ఒక బ్యాగ్. ఆ బ్యాగ్ లాంటిది. ఆ బ్యాగ్‌లోనే బేబీ అనేది స్టే చేస్తుంది. బేబీకి అంబిలికల్ కార్డ్ అనేది ఒకటుంటుంది. అది పైప్‌లాగా అనుకోండి. దానివల్లే బేబీకి కావాల్సిన న్యూట్రియంట్స్, ఫుడ్ అవన్నీ బేబీకి అందుతాయి. టెస్టిస్ ఇన్ మేల్స్. మేల్స్‌లో రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఈ టెస్టిస్ అన్నమాట. దే ఆర్ లొకేటెడ్ ఇన్ ది స్క్రోటమ్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ఇట్ ఈస్ రిలీజింగ్ టెస్టోస్టెరాన్. టెస్టోస్టెరాన్ అంటే మేల్ హార్మోన్ అండ్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ ఆర్ ఫీమేల్ హార్మోన్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడి వరకు మనం హార్మోన్స్ అయిపోయింది. ఇప్పుడు ఫీడ్‌బ్యాక్ మెకానిజం అనేదేంటో తెలుసుకుందాం. చూడండి, ఏమవుతుందంటే ఫీడ్‌బ్యాక్ మెకానిజం ఏంటంటే, లివర్ టేక్స్ అప్ గ్లూకోజ్ అండ్ స్టోర్స్ యాస్ గ్లైకోజన్ గదా! ఈ గ్లైకోజన్ 90 మిల్లీగ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ పర్ 100 ఎంఎల్‌ని హోమియోస్టేసిస్‌లో ఉంది అని అంటాము. ఫస్ట్ ఏంటంటే, మనం ఏదైనా తినగానే మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనేది రైజ్ అవుతుంది. అది రైజ్ అయినప్పుడు ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్‌ని రిలీజ్ చేస్తుంది. ఇన్సులిన్‌ని రిలీజ్ చేసినప్పుడు, ఆ ఇన్సులిన్ వల్ల లివర్ టేక్స్ అప్ గ్లూకోజ్. దాంట్లో ఉన్న గ్లూకోజ్ అంటే షుగర్ లెవెల్ అంటే ఏంటి? గ్లూకోజే కదా! ఆ గ్లూకోజ్‌ని లివర్ తీసేసుకొని గ్లైకోజన్ లాగా స్టోర్ చేసుకుంటుంది తన లివర్‌లో. ఇది హోమియోస్టాసిస్. 90 మిల్లీగ్రామ్స్ గ్లూకోజ్ పర్ 100 ఎంఎల్. ఇది కరెక్ట్ ఒక బ్యాలెన్స్‌డ్ పోర్షన్ అన్నమాట. ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుంది? పాన్ బ్లడ్ ఒక్కోసారి బ్లడ్ ఏవి తినకపోయినా చూడండి, మనము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక్కోసారి కొంతమంది ఏది తినరు.
వాళ్ళకి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఎందుకు కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతారంటే, బ్లడ్‌లో ఉన్న గ్లూకోజ్ లెవెల్ అనేది డ్రాప్ అయిపోతుంది. అది డ్రాప్ అయిపోవడం వల్ల కళ్ళు తిరగడం, అలా నీరసంగా ఉండడం అనిపిస్తుంది. అప్పుడు నీరసంగా ఉంది బాడీ అని అనగానే ప్యాంక్రియాస్ గ్లూకోజన్ ఇదేంటి బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్‌ని హై చేయడానికి ప్యాంక్రియాస్ అనేది రిలీజ్ చేస్తుంది. అప్పుడు రిలీజ్ అవ్వగానే లివర్ బ్రేక్ డౌన్స్ గ్లైకోజన్ టు గ్లూకోజ్. ఫస్ట్ ఏం జరుగుతుంది? డ్రాప్స్ గ్లూకోజ్ లెవెల్. అప్పుడు లివర్ దగ్గర ఏదైతే ఈ గ్లైకోజన్ తీసేసుకొని లివర్ స్టోర్ చేసుకుంది కదా! ఆ గ్లైకోజన్ ఇప్పుడు బ్రేక్ చేసి బాడీలోకి పంపిస్తుంది. బాడీలోకి పంపించినప్పుడు అప్పుడు బాడీలో ఉన్న లెవెల్ ఏదైతే ఉంటుందో అది నార్మల్ లెవెల్‌కొస్తుంది. అలా ఇదంతా ప్రాసెస్ అనేది జరుగుతుంది. చూడండి ఇక్కడ ఈ టేబుల్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టేబుల్ మీరు నేర్చేసుకుంటే చాలు మీరు ఎండోక్రైన్ గ్లాండ్స్‌కి రిలేటెడ్ ఏ బిట్స్ అయినా యూ కెన్ సాల్వ్. ఇది కూడా సేమ్ టేబులే. చూడండి మన అటానమస్ నర్వస్ సిస్టమ్ నేను చెప్పాను కదా! దీంట్లో కొన్ని ఎండోక్రైన్ గ్లాండ్స్ కూడా రిలేటెడ్‌గా ఉన్నాయి. ఈ ఐరిస్ డైలేషన్‌కి ఇంకా మన స్టమక్‌లో రిలీజ్ అయ్యే కొన్ని హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయి మనకు. ఇంకా బ్లాడర్‌లో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. వాటన్నిటికి అటానమస్ నర్వస్ సిస్టమ్‌తో రిలేషన్ అనేది ఉంది. ఫోర్త్ టాపిక్ ఈజ్ కోఆర్డినేషన్ ఇన్ ప్లాంట్స్. ఇదంతా హ్యూమన్స్‌లో ఎలా జరుగుతుందో మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మీకు ఇదంతా ప్లాంట్స్‌లో కూడా హార్మోన్స్ ఉంటాయా? ప్లాంట్స్‌లో కూడా హార్మోన్స్ సెక్రీట్ అవుతాయా? తెలుసుకోవాలని ఉందా మీకు? పదండి తెలిసేసుకుందాం మనం ఇది కూడా. ప్లాంట్స్ డు నాట్ షో లోకోమోషన్ బట్ దే షో మూవ్‌మెంట్. లోకోమోషన్‌కి, మూవ్‌మెంట్‌కి డిఫరెన్స్ ఏంటంటే, లోకోమోషన్ అంటే ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్‌కి వెళ్ళడం. హ్మ్. మూవ్‌మెంట్ అంటే ఏంటంటే, అక్కడే ఉంటారు కానీ గ్రోత్ అయితే జరుగుతుంది. చూడండి గ్రోత్ ఇండిపెండెంట్. మూవ్‌మెంట్ ఇన్ ప్లాంట్ ఈస్ ఆఫ్ 2 టైప్స్. గ్రోత్ ఇండిపెండెంట్ ప్లాంట్స్ అండ్ గ్రోత్ డిపెండెంట్ ప్లాంట్స్. కొన్ని ప్లాంట్స్‌కనేది స్ ఈ కొన్ని ప్లాంట్స్‌కి ఇప్పుడు చూడండి టొమాటో అలాంటి ప్లాంట్స్‌కి, మనీ ప్లాంట్‌కి మనకు అంత సన్‌లైట్ అక్కర్లేదు. లైట్‌గా సన్‌లైట్ అవసరం. కొన్ని ప్లాంట్స్ సన్‌లైట్ లేకుండానే గ్రో అవ్వగలవు. కానీ కొన్ని ప్లాంట్స్ సన్‌లైట్ కావాలి. సన్‌లైట్ ఉంటేనే గ్రో అవ్వగలవు. అలాంటి ప్లాంట్స్ గ్రోత్ డిపెండెంట్ ప్లాంట్స్. వేటికైతే సన్‌లైట్ ఇంకా కొన్ని అవసరం లేదో అవన్నీ గ్రోత్ ఇండిపెండెంట్ ప్లాంట్స్. మనకు ఒక యాక్టివిటీ ఇచ్చాడు మన టెక్స్ట్ బుక్‌లో. టచ్ ది లీవ్స్ ఆఫ్ మిమోసా పుడికా. అతిపత్తి అని అంటారంట దీన్ని. తెలుగులో మేబీ. తెలుగులోనే. టచ్ మీ నాట్ ప్లాంట్ మనం చాలా సార్లు వినుంటాం కదా! చిన్నప్పటి నుంచి. కొంతమంది అంటారు టచ్ మీ నాట్ అంటే నువ్వు టచ్ మీ నాటా? కొంతమంది సరిగ్గా మాట్లాడకుండా అలా ఉంటారు కదా క్లాస్‌లో. అలాంటి వాళ్ళని టచ్ మీ నాట్ ప్లాంటా నువ్వు అని అంటాం కదా మనము. తెలుసా మీకు ఇప్పటి వరకు ముందు ఎప్పుడైనా టచ్ మీ నాట్ ప్లాంట్ గురించి విన్నారా? చెప్పండి నాకు. దీన్ని సైంటిఫిక్ నేము మైమోసా పుడికా. దీన్ని మనము టచ్ చేయగానే చాలా సెన్సిటివ్ ప్లాంట్ అనమాట. దీన్ని టచ్ చేయగానే దీని లీవ్స్ అన్నీ ముడుచుకొని పోతాయి. దీన్ని మళ్ళీ కొంచెం సేపటి తర్వాత వాటికవే లీవ్స్ మళ్ళీ విచ్చుకుంటాయి. లీవ్స్ హావ్ ప్యాడ్ లైక్ స్వెల్లింగ్ అట్ ది బేస్. దే ఆర్ కాల్డ్ పుల్విని. హియర్ సెల్స్ కంటైన్ లాట్ ఆఫ్ వాటర్ అండ్ లార్జ్ ఇంటర్‌సెల్యులార్ స్పేసెస్. వాటర్ ప్రెషర్ వల్ల ఈ పుల్విని హోల్డ్ ఏదైతే ఉంటుందో అది ఇలా విచ్చుకొని ఉంటుంది. ఎప్పుడైతే మనము టచ్ చేస్తామో దాన్ని నాస్టిక్ మూవ్‌మెంట్స్ బై టచ్. మనం టచ్ చెయ్యగానే ఇలా టచ్ చేస్తే రియాక్ట్ అయ్యేదాన్ని థిగ్మోనాస్టీ అని అంటారు. వాట్ ఈస్ దిస్? థిగ్మోనాస్టీ. వెన్ వి టచ్ ది లీవ్స్ అండ్ ఒక టైప్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంపల్స్ అనేది దాని బాడీలో జనరేట్ అవుతుంది. మనం కూడా లివింగ్ ఆర్గానిజమ్సే కదా! అండ్ అవి కూడా లివింగ్ ఆర్గానిజమ్స్. సో, మన స్కిన్‌కి అండ్ వాటి లీవ్స్‌కి ఎప్పుడైతే టచ్ అవుతుందో ఒక ఎలక్ట్రికల్ ఇంపల్స్ అనేది జనరేట్ అయ్యే ప్లాంట్స్‌కి తెలిసిపోతుంది. ఎవరో వచ్చారు అని. అప్పుడు అని అలా అయిపోతాయి. కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు. అందరి ముందు చాలా సైలెంట్‌గా అని ఉంటారు. కానీ ఎవ్వరూ లేనప్పుడు మాత్రం బాత్రూమ్ సింగర్స్ లాగా మారిపోతారు కదా! బాత్రూమ్ సింగర్స్ నైట్‌లో పిచ్చి పిచ్చిగా డాన్స్ చేయడము, ఎవ్వరూ లేనప్పుడు రూమ్ డోర్స్ క్లోజ్ చేసుకొని పిచ్చి పిచ్చిగా డాన్స్ చేసేయడం, పిచ్చి పిచ్చి పనులన్నీ చేయడం అలా చేస్తుంటారు.
కదా! ఎవ్వరు లేనప్పుడు ఒకలా ఉంటారు. అందరూ ఉన్నప్పుడు ఒకలా ఉంటారు. సో, ఈ ముముసా పూడిక ఒక ఇంట్రోవర్ట్ ప్లాంట్ అనమాట. ఇది అందరూ ఎవ్వరూ లేనప్పుడు బాగా విచ్చుకొని హ్యాపీగా ఉంటుంది. ఎవరైనా దాన్ని టచ్ చేస్తే చాలు మూతి ముడుచుకొని కూర్చుండిపోతుంది. సో, అలా ఈ మిముజా పూడిక. బికాస్ ఆఫ్ దిస్ హార్మోన్ చూడండి. ఇంపల్స్ యాక్ట్స్ ఆన్ దాని ప్లాంట్ హార్మోన్ మీద ఈ ఎలక్ట్రికల్ ఇంపల్స్ యాక్ట్ చేస్తుంది. యాక్ట్ చేయడం వల్ల ఆ హార్మోన్ వాటర్ ఏదైతే పుల్విని బేస్‌లో హార్మోన్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ మొత్తం వెనక్కెళ్ళిపోతుంది. మైగ్రేట్ టు అదర్ సైడ్ ఆఫ్ ది సెల్స్. వేరే చోటికి వెళ్ళిపోతుంది. వేరే సెల్స్‌కి. వెళ్ళిపోవడం వల్ల అప్పుడు అది ఇలా విచ్చుకొనున్నది ఇలా మూసుకొని వెళ్ళిపోతుంది దాని. దాని లీవ్స్ అన్నీ విచ్చుకొనున్న లీవ్స్ అన్నీ ఇలా మూసుకుండిపోతాయి. ఆఫ్టర్ 20-30 మినిట్స్ వాటర్ కమ్ బ్యాక్స్ పుల్విని అటైన్స్ ఫర్మ్‌నెస్ అండ్ లీవ్స్ బికమ్ ఎరెక్ట్. తర్వాత కొంచెం సేపటి తర్వాత మళ్ళీ 20-30 మినిట్స్ తర్వాత నార్మల్ స్టేజ్‌కి వచ్చేస్తుంది. మనకు యాక్టివిటీ 5 కూడా ఇచ్చాడు. ఇదేంటంటే ఒక గ్లాస్ జార్ తీసేసుకొని దాంట్లో సాయిల్ ఫిల్ చేసేయాలి. దాంట్లో బీన్ సీడ్స్ ఏవైతే ఉంటాయో ఆ బీన్ సీడ్స్‌ని నాటాలి. నాటి హౌ రూట్ అండ్ షూట్ ద రూట్ ఏదైతే ఉందో అండ్ షూట్ ఏదైతే ఉందో అది ఎలా గ్రో అవుతుందో ఆఫ్టర్ 4-5 డేస్ మనము చూడాలి. మనము జర్మినేషన్ అంటే సీడ్స్‌కి చిన్న చిన్న రూట్స్ అనేటివి వస్తాయి. ఆ రూట్స్ అది జర్మినేషన్ ఫస్ట్ స్టేజ్. జర్మినేషన్ అంటేనే అది. ప్లాంట్ గ్రోత్ అయ్యే ఫస్ట్ ఏదైతే స్టెప్ ఉంటుందో అది జర్మినేషన్. అక్కడ మనం చూడొచ్చు. కీప్ ది జార్ అండర్ ది సన్ అండ్ అబ్జర్వ్ హౌ రూట్ అండ్ షూట్ గ్రోస్. సన్ దగ్గర ఉంచేసి అక్కడ మనము అప్పుడు చూడొచ్చు. ఇది రూట్ అండ్ షూట్ దాని గ్రోత్ ఎలా ఉందో అదంతా మనము చూడొచ్చు. గ్లాస్ జార్ కాబట్టి మనము సీ త్రూ ఉంటుందది. మనం దాంట్లో చూడొచ్చు. దెన్ టిల్ట్ ది గ్లాస్ జార్ అండ్ కీప్ ది ప్లాంట్ హారిజాంటల్లీ. తర్వాత గ్లాస్ జార్‌ని టిల్ట్ చేసేసి ప్లాంట్‌ని హారిజాంటల్‌గా పెట్టేయాలి. అండ్ ఇప్పుడు చూడొచ్చు మనం ఏ సైడ్ గ్రో అవుతుందో. ఏ సైడ్ అయితే సన్ ఉంటుందో ఆ సైడే అది కొన్ని ప్లాంట్స్ ఏవైతే ఉంటాయి స్కై వైపు గ్రో అవుతాయి. కొన్ని ప్లాంట్స్ గ్రౌండ్ వైపు గ్రో అవుతాయి. అలా కొన్ని ప్లాంట్స్ ఉంటాయి. మోర్ ఆక్సిజన్ అబ్జర్వ్ ది ప్లాంట్ గ్రోయింగ్ టువర్డ్స్ లైట్. హౌ ఆక్సిజన్ యాక్ట్స్ ఆన్ బెండింగ్ ఆఫ్ స్టెమ్ టు షో రెస్పాన్స్ టు సన్‌లైట్. ఆక్సిన్ అనేది ఒక హార్మోన్. ఈ హార్మోన్ అనేది ప్లాంట్‌లో రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ ఏ వైపు అయితే లైట్ ఉందో ఆ వైపే ప్లాంట్ గ్రోత్‌ని ఎక్కువ గ్రో చేస్తుంది. ప్లాంట్ గ్రోత్‌ని పెంచుతుంది. ఇక on opposite side cells grow slow to make the stem bend and collect bending and straight positions of the tender stem. Take transverse sections of both stems, observe under microscope. ఇప్పుడు బెండింగ్ అయ్యి పెరిగిన ఈ లీవ్స్ అండ్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో దానికి అండ్ స్ట్రెయిట్ పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో స్టెమ్ యొక్క ఈ 2 పోర్షన్స్‌ని మనం మైక్రోస్కోప్‌లో చూస్తే ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? మనము అది చూస్తాను. విల్ ట్రై టు డూ దిస్ యాక్టివిటీ అట్ షార్ట్స్. ఐల్ డూ దట్. స్టే ట్యూన్ ఆన్ అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా? మీకు షార్ట్స్‌లో నేను ఎక్స్‌పెరిమెంట్స్ ట్రై చేసి చూస్తాను. మీకు కొత్త ఎక్స్‌పెరిమెంట్స్ అన్నీ యూ విల్ లవ్. ఫ్రాన్సిస్ డార్విన్ ఏం చేశాడంటే ఒక ఫోటోట్రోపిజం అంటే లైట్ ఎటువైపు ఉందో అటువైపు ప్లాంట్స్ గ్రోత్ అనమాట. లైట్ ఇటు ఉందనుకో ప్లాంట్స్ గ్రోత్ అనేది అటువైపే జరుగుతుంది లైట్ వైపు. అండ్ అది ఫోటోట్రోపిజం అని అంటారు. దే కవర్ ది టర్మినల్ పోర్షన్ ఆఫ్ ది స్టెమ్ విత్ ఎ సిలిండర్ ఆఫ్ మెటల్ ఫాయిల్. వాళ్ళు ఈ స్టెమ్ పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని కవర్ చేసేసారు మెటల్ ఫాయిల్. ఎక్స్పోజ్డ్ ప్లాంట్ టు ది లైట్ కమింగ్ ఫ్రమ్ ది సైడ్. మళ్ళీ సైడ్ నుంచి వస్తున్న లైట్‌కి ప్లాంట్‌కి ఎక్స్పోజ్ చేశారు. ది క్యారెక్టరిస్టిక్ బెండింగ్ ఆఫ్ ది సీడ్లింగ్ డిడ్ నాట్ అక్కర్ అండ్ ఇఫ్ లైట్ వాస్ పర్మిటెడ్ టు పెనెట్రేట్ ది సిలిండర్ బెండింగ్ అక్కర్డ్ నార్మల్లీ. లైట్ ఎప్పుడైతే ఆ సిలిండ్రికల్ పోర్షన్‌లో ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అప్పుడు ఈ బెండింగ్ అనేది జరిగింది. లైట్ ఎంటర్ అవ్వకపోతే అది ఫాయిల్‌తో చుట్టూ కవర్ చేసేసారు కదా! అందుకు ఈ బెండింగ్ అనేది జరగలేదు. దే స్టేటెడ్ దట్ వెన్ సీడ్లింగ్స్ ఆర్ ఫ్రీలీ ఎక్స్‌పోజ్డ్ టు ఎ లాటరల్ లైట్ సమ్ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది న్యాచురల్ లైట్‌కి ఎప్పుడైతే ప్లాంట్స్ ఎక్స్‌పోజ్ అవుతాయో ఒక టైప్ ఆఫ్ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ప్లాంట్స్‌లో వచ్చేస్తుంది. ఆ ఇన్‌ఫ్లూయెన్స్ రావడం వల్ల అప్పర్ టు ద లోయర్ పార్ట్‌కి కాజింగ్ ది మెటీరియల్ టు బెండ్.
దానివల్ల ఈ ప్లాంట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆల్రెడీ మెటల్ ఫాయిల్‌తో చుట్టుకొని ఉంది కదా! ఒకవేళ దాన్ని ఆ లైట్ ఏదైతే ఉంటుందో మెటల్ ఫాయిల్‌లో ఎంటర్ అయితే అప్పుడు ప్లాంట్ బెండింగ్ అనేది మనం చూడగలం. 1926లో డచ్ ప్లాంట్ ఫిజియాలజిస్ట్ ఎఫ్‌డబ్ల్యూ వెంట్. వెంట్ అంటే వెళ్ళిపోయాడు అని కాదు. హిస్ నేమ్ ఈస్ ఎఫ్‌డబ్ల్యూ వెంట్. సక్సీడెడ్ ఇన్ సెపరేటింగ్ దిస్ ఇన్‌ఫ్లూయెన్స్ ఫ్రమ్ ది ప్లాంట్ ప్రొడ్యూస్డ్ ఇట్. వెన్ కట్ ఆఫ్ ది కోలియోప్టైల్ టిప్స్ ఫ్రమ్ ది ఓట్ సీడ్లింగ్స్. ఓట్ అంటే మనకు తెలుసు కదా! ఓట్ ఈస్ అ టైప్ ఆఫ్ రైస్ లాంటిదే ఓట్ కూడా. మనకు యాడ్స్ మనం చాలా సార్లు చూస్తుంటాము. ఓట్ మీల్ అది ఇది అని. సో, అవన్నీ ఓట్స్. ఓట్స్ కూడా రైస్ లాంటిదే కానీ రైస్‌లో ఇంకో రకం. ఓట్స్, అటుకులు అవన్నీ రైస్ లాంటివే. He placed the tips on a slice of agar gel and left them for about an hour. He then cut the agar into small blocks and placed the blocks on one side of the stunned decapitated plants. They were kept in the dark during the entire experiment. Within 1 hour, he observed a distinct bending away from the side on which the agar block was placed. Agar block that had not been in contact with coleoptile tip produced either no bending or only a slight bending towards the side on which the block has been placed. ఏమైందంటే ఇతను ఏం చేశాడు, ఆ ఓట్ సీడ్లింగ్స్ ఏవైతే ఉంటాయో అగార్ జెల్ అని ఒకటి ఉంటుంది ఎక్స్పెరిమెంట్‌లో. ఆ అగార్ జెల్ బ్లాక్స్ మీద ఈ సీడ్లింగ్స్ చిన్న చిన్న సీడ్లింగ్స్‌ని పెట్టేసి, మళ్ళీ ఆ సీడ్లింగ్స్‌ని కట్ చేసి చిన్న చిన్న పార్ట్స్‌గా చేసి పెట్టాడు పక్కన. డార్క్‌గా పెట్టాడు 1 అవర్ వరకు. దాని బెండింగ్ ఎటువైపు ఉంటుందో చూడ్డానికి. సో, ఏం జరిగిందంటే ఈ కోలియాప్టైల్ టిప్ ఏదైతే ఉందో అది బెండ్ అవ్వలేదు. అండ్ స్లైట్‌గా నో బెండింగ్ ఆర్ ఓన్లీ ఎ స్లైట్ బెండింగ్ టువర్డ్ ది సైడ్ ఆఫ్ ది విత్ ద బ్లాక్ హాస్ బీన్ ప్లేస్డ్. అక్కడ స్లైట్ బెండింగ్ ఆర్ నో బెండింగ్ అనేది జరిగిందంట. ఎందుకో చూద్దాము. చూడండి ఇలా పెట్టాడు ఆ ఓట్ ఏదైతే ఉందో ఆ ఓట్ సీడ్లింగ్స్‌ని. వెంట్ ఇంట దీస్ ఎక్స్పెరిమెంట్ ఆర్ షోయింగ్ దట్ coleoptile tip exerted its effect by means of chemical stimulus rather than physical stimulus such an electrical impulse. ఈ బెండింగ్ ఏదైతే జరుగుతుందో అది ఎందుకు జరుగుతుందంట? బయట ఎక్స్‌టర్నల్ స్టిమ్యులస్ వల్ల కాదంట. ప్లాంట్ లోపలే జరుగుతుందంట. లోపల ఎందుకు జరుగుతుందంటే హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ హార్మోన్స్ వల్ల ఈ ప్లాంట్ బెండింగ్ ఇటు అటు అనేది జరుగుతుంది. ఈ హార్మోన్ మెయిన్ ఆక్సిన్ అనే ఫస్ట్ ప్లాంట్ హార్మోన్‌ని గ్రీక్ వర్డ్‌లో ఆక్సిన్ అంటే ఇంక్రీజ్. ఇది గ్రోత్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది కదా! గ్రోత్‌ని ఇంక్రీజ్ చేస్తుంది కదా! సో, అందుకు దీనికి ఆక్సిన్ అని పేరు పెట్టారు. ఇది ఫస్ట్ వెంట్ అనే ఈ సైంటిస్ట్ ద్వారా మన సైంటిస్ట్ అంకుల్ వెంట్ ద్వారా డిస్కవర్ చేశాము. ప్లాంట్స్‌లో మూవ్‌మెంట్ అనేవి ఇండిపెండెంట్ ఆఫ్ గ్రోత్ ఆర్ ఇన్ రెస్పాన్స్ టు స్టిమ్యులస్‌గా ఉంటాయి. ఆల్సో కాల్డ్ నాస్టిక్ మూవ్‌మెంట్స్. చూడండి ఇదే మిమోసా పుడిక. ఇది బిఫోర్ ఎలా ఉంది? ఆఫ్టర్ ఎలా ఉంది? దీన్ని నాస్టిక్ మూవ్‌మెంట్స్ అని అంటారు. టచ్ మీ నాట్ ప్లాంట్ కదా! ఇది వీనస్ ఫ్లైటాప్. నాస్టిక్ మూవ్‌మెంట్స్ అనేవి 2 టైప్స్‌గా ఉంటాయి. ఒకటి టచ్ మీ నాట్ ప్లాంట్‌లో ఇది డిఫరెంట్‌గా ఉంది. వీనస్ ఫ్లైటాప్‌లో చూడండి అసలు వీనస్ ఎలా ఆ పురుగుని చంపేసిందో. పురుగుల్ని చంపే ప్లాంట్స్ కూడా ఉంటాయి అని తెలుసా మీకు? ఎంత నాన్ వెజిటేరియన్ ప్లాంట్స్ మనం ఇప్పటివరకు వెజిటేరియన్ ప్లాంట్స్ గురించే విన్నాము. చూడండి నాన్ వెజిటేరియన్ ప్లాంట్స్ ఇవి. ఎలా అది పాకుతూ లోపలికెళ్తుంది గదా! నాస్టిక్ మూవ్‌మెంట్స్ ఇన్ టచ్ మీ నాట్ మొమిసా పుడికాలో చూసాము. దాన్ని థిగ్మోనాస్టీ అని కూడా అంటాము అని మనం తెలుసుకున్నాము. చూడండి వీటి సెల్స్‌లో వాటర్ అనేది ఇలా ఫిల్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మనం టచ్ చేస్తామో ఆ వాటర్ మొత్తం వేరే చోట వెళ్ళిపోతుంది. డిపెండెంట్ ఆన్ గ్రోత్ అంటే ట్రాపిక్ మూవ్‌మెంట్స్ అంటాము. ఇండిపెండెంట్ అంటే నాస్టిక్ మూవ్‌మెంట్స్. ట్రాపిక్ మూవ్‌మెంట్స్ ఆర్ డైరెక్షనల్ అండ్ స్లో ఇన్ యాక్షన్. ఈ ట్రాపిక్ మూవ్‌మెంట్స్ చాలా స్లోగా ఉంటాయి. అండ్ కొన్ని పర్టిక్యులర్ డైరెక్షన్‌లో మాత్రమే జరుగుతాయి. చూడండి మనము ఒక రోప్ అలా కట్టి మనవి ఈ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో, ప్లాంట్స్ కాదు ఇవి కొన్ని సొరకాయ ప్లాంట్స్ అలాంటివన్నీ ఇంకా కుకుంబర్ ప్లాంట్స్ నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇలాంటి ప్లాంట్స్ అన్నీ రోప్‌కి దాన్ని స్టార్టింగ్ ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ దాన్ని టెండ్రిల్స్‌ని
రోప్‌కి కట్టేసి పైన వరకు కట్టేవాళ్ళు. టెర్రస్ మీద వరకు కింద ప్లాంట్స్ ఏసేసి టెర్రస్ మీద వరకు కట్టేవాళ్ళు. అండ్ అది కొన్ని రోజులకి ఏమవుతుందంటే టెర్రస్ మొత్తం ఈ ప్లాంట్స్ టెండ్రిల్స్‌తోనే ఫిల్ అయిపోతుంది. ఈ ప్లాంట్స్, ఈ కుకుంబర్స్, సొరకాయలు వీటితోనే ఫిల్ అయిపోయి ఉండేది. టెండ్రిల్స్ అనేవి చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. అండ్ టెండ్రిల్స్ అరౌండ్ ది సపోర్ట్ అసలు అవి ఎందుకలా కాయిల్ అవుతాయంటే సపోర్ట్ కోసం. సపోర్ట్ లేకపోయాయనుకో కింద ఇలా పరుచుకొని ఎళ్ళిపోతాయి. దానికి ఏదో ఒక స్టిక్కో, లేకపోతే ఒక రోపో స్ట్రెయిట్‌గా ఉన్నది సపోర్ట్ ఇస్తే వాటిని చుట్టుకుంటూ పైకెళ్ళిపోతాయి. హై హైడ్రోట్రోపిజం. ట్రాపిక్ మూవ్‌మెంట్స్‌లో ఫస్ట్‌ది టైప్ హైడ్రోట్రోపిజం. మూవ్‌మెంట్స్ ఆఫ్ రూట్ టువర్డ్స్ వాటర్. వాటర్ ఎక్కడైతే ఉంటాయో కొన్ని రూట్స్ అక్కడికే వెళ్తాయి. ఏ సైడ్ వాటర్ ఉంటాయో ఆ సైడ్స్ వెళ్తాయి. రూట్స్ ఆర్ పాజిటివ్‌లీ హైడ్రోట్రోపిక్ వెరాస్ షూట్ ఈస్ నెగెటివ్‌లీ హైడ్రోట్రోపిక్. రూట్స్ అంటే ఈ రూట్స్ అనేవి వాటర్ వైపు వెళ్తాయి. ఈ షూట్ అనేది పైకెళ్తుంది. దాని గ్రోత్ అనేది పై వైపు లైట్ వైపు అవుతుంది. స్కై వైపు. సో, రూట్స్ అనేవి పాజిటివ్ హైడ్రోట్రాపిక్. కానీ ఈ షూట్ అనేది ఇటువైపు వంగట్లేదు కదా! ఇటువైపు పెరగట్లేదు కదా! అదేంటి పై వైపే వెళ్తుంది. అందుకు అది నెగెటివ్ హైడ్రోట్రోపిక్. జియోట్రోపిజం అంటే ఏ సైడ్ ఆహ్, సాయిల్ ఉందో ఆ వైపుకు వెళ్ళడం. రూట్స్ ఆర్ పాజిటివ్‌లీ జియోట్రాపిక్. షూట్ ఈస్ నెగెటివ్‌లీ జియోట్రాపిక్. ఇది కూడా సేమ్. ఏ వైపు కొన్ని షూట్ అంటే ఇది ఈ పార్ట్ అన్నమాట. ఈ పార్ట్ ఇది ఇటువైపు వంగట్లేదు కదా! పైకి వైపే ఎళ్తుంది. సో, అలా అవుతుందిది. టైప్స్ ఆఫ్ ట్రాపిక్ మూవ్‌మెంట్స్ ఇన్ ప్లాంట్స్ చూడండి. ఫోటోట్రోపిజం మళ్ళీ. ఫోటోట్రోపిజం అంటే ఏంటి? సన్‌లైట్ ఏదైతే ఉందో చెప్పాను కదా! ఫోటో అంటే లైట్ అని. లైట్ ఏ వైపు ఉందో ఆ వైపు అనేది దీని షూట్ అనేది మూవ్ అవుతుంది. ఇక్కడ రూట్స్ అనేవి నెగెటివ్‌లీ ఫోటోట్రాపిక్‌గా ఉంటాయి. అండ్ షూట్ అనేది పాజిటివ్‌లీ ఫోటోట్రాపిక్‌గా ఉంటుంది. టైప్స్ ఆఫ్ ట్రాపిక్ మూవ్‌మెంట్స్ ఏవంటే షూట్స్ ఆర్ పాజిటివ్‌లీ ఫోటోట్రాపిక్, నెగెటివ్‌లీ జియోట్రాపిక్ అండ్ గ్రావిట్రోపిక్. పాజిటివ్‌లీ ఫోటోట్రాపిక్ అంటే లైట్ ఎటువైపు ఉందో అటువైపు వెళ్ళడం. లైట్ వైపు. నెగెటివ్‌లీ గ్రావిటోట్రాపిక్ అంటే గ్రావిటీ ఎటువైపు ఉందో అటువైపు పెరగవు. గ్రావిటీకి ఆపోజిట్‌గా పెరుగుతాయి. నెగెటివ్‌లీ గ్రావిటీ. నెగెటివ్‌లీ జియోట్రోపిక్ అంటే సాయిల్ ఎటువైపు ఉందో నెగెటివ్ టు సాయిల్. సాయిల్ ఎటువైపు ఉందో అటువైపు పెరగవు. సాయిల్‌కి ఆపోజిట్ వైపున పెరుగుతాయి. సో, ఇవి 3 టైప్స్. థిగ్మోట్రోపిజం అంటే గ్రోత్ టచ్ చెయ్యగానే రెస్పాండ్ అవ్వడం. అది థిగ్మోట్రోపిజం. ఇది విచ్ ప్లాంట్ ఈస్ షో ఇన్ విచ్ ప్లాంట్ వీ కెన్ సీ థిగ్మోనాస్టీ అంటే మీరు ఆన్సర్ ఏం రాస్తారు? మిమోసా పుడిక. ఇలాంటి క్వెషన్స్ అనేవి మీకొస్తాయి. అందుకే నేను మధ్య మధ్యలో క్వెషన్స్ కూడా మీకు చెప్తున్నాను. సమ్ ప్లాంట్స్ హ్యావ్ టెండ్రిల్స్ విచ్ కాయిల్ అరౌండ్ అదర్ ప్లాంట్స్ స్వీట్ పీ, కస్కుటా అండ్ వైన్స్. ఇవన్నీ అదే స్టిక్స్‌కి ఇంకా రోప్స్‌కి కాయిల్ అయ్యే పెరుగుతాయి. ఇప్పుడు మన అనదర్ టాపిక్ ప్లాంట్ హార్మోన్స్. ప్లాంట్ హార్మోన్స్ ఇవి కూడా మన బాడీలో హార్మోన్స్ ఎలాగుంటాయో, అవి గ్రోత్‌కి ఎలాగైతే అవసరం పడతాయో, సేమ్ అలానే ఈ ప్లాంట్ హార్మోన్స్ కూడా కెమికల్ మెసెంజర్స్ అన్నమాట. ఈ కెమికల్ మెసెంజర్స్ అనేవి మన బాడీలో చాలా ప్లేసెస్‌లో ఉంటాయి. మన బాడీలో ఎలాగైతే కెమికల్ మెసెంజర్స్ ఉన్నాయో, ప్లాంట్ బాడీలో కూడా ఈ కెమికల్ మెసెంజర్స్ ఉంటాయి. దే ఆర్ రిలీజ్డ్ ఇన్ ఏరియాస్ వేర్ కెమికల్ స్టిమ్యులేషన్ టేక్స్ ప్లేస్. దే హెల్ప్ ఇన్ కోఆర్డినేషన్, గ్రోత్, డెవలప్మెంట్ అండ్ రెస్పాండ్ టు ది ఎన్విరాన్మెంట్. లొకేషన్, షూట్ టిప్. చూడు ఒక్కొక్క టైప్ ఆఫ్ హార్మోన్ అనేది ప్లాంట్ బాడీలో ఒక్కో ప్లేస్‌లో ఉంటుంది. ఈ ఆక్సిన్ అనేది షూట్ టిప్‌లో ఉంటుంది. అండ్ ఇది సెల్ ఎలాంగేషన్‌కి అంటే గ్రోత్‌కి హెల్ప్ అవుతుంది. షూట్ టిప్ ఇక్కడ టిప్ దగ్గర ఉంటుంది. ఈ టిప్ దగ్గర ఉండడం వల్లే ఇక్కడే పెరుగుతుందిది. అలా ప్లాంట్ పెరుగుతూ, పెరుగుతూ పెద్దగా అవుతుంది. సెల్ ఎలాంగేషన్ అండ్ సెల్ డిఫరెన్షియేషన్ అంటే సెల్ ఏదైతే డిఫరెన్షియేట్ అవుతుంది కదా! ఒక్క సెల్ డివైడ్ అయ్యి ఇంకో సెల్‌గా ఫార్మ్ అవ్వడం. అలా ఎప్పుడైతే ఎక్కువ ఈ డిఫరెన్షియేషన్ అనేది జరుగుతుందో ప్లాంట్ గ్రోత్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఫ్రూట్ గ్రోత్ కూడా ప్రమోట్ చేస్తుందంట. ఇట్ ఈస్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ లైట్ ఫోటోట్రోపిక్ అండ్ జియోట్రోపిక్ రెస్పాన్సెస్‌కి అది
రెస్పాన్సిబుల్ అవుతుంది. చూడండి ఇదే షూట్ టిప్. ఇక్కడ ఆక్సిజన్ అనేది ఉంటుంది. ఎటువైపు లైట్ ఉంటే అటువైపు ఈ ఆక్సిజన్ అనేది మూవ్ అవుతుంది. దానివల్లే ప్లాంట్ కూడా అటు మూవ్ అయ్యి ప్లాంట్ అలా పెరుగుతుంది. ఎటువైపు లైట్ ఉంటే అటువైపు. ఆక్సిజన్స్ డిఫ్యూజ్ టువర్డ్స్ ది ఆపోజిట్ సైడ్ అండ్ బెండ్స్ టువర్డ్స్ ది లైట్. సెకండ్ హార్మోన్ మనకు జిబ్రెలిన్స్. లొకేషన్ సీడ్స్, బడ్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, యంగ్ లీవ్స్‌లో ఇదంతా ఈ జిబ్రెలిన్స్ అనేది ఉంటుంది. ప్రమోట్ సెల్ ఎన్లార్జ్‌మెంట్, సెల్ పెద్దగా అవ్వడం అండ్ సెల్ డిఫరెన్షియేషన్‌కి ఇది కూడా. ఆక్సిన్స్ గ్రోత్ ఆఫ్ స్టెమ్‌కి, బ్రేకింగ్ సీడ్ అండ్ బడ్ డార్మెన్సీ. సీడ్ అండ్ బడ్ డార్మెన్సీ ఏదైతే అంటే ఏంటంటే, ఇప్పుడు సీడ్‌కి పైన ఒక లేయర్ ఉంటుంది. కొన్ని సీడ్స్ ఇప్పుడు మన ప్రపంచంలో ఎన్ని సీడ్స్ ప్రొడ్యూస్ అవుతాయో అన్ని సీడ్స్ ప్లాంట్స్‌గా మారుతాయా? మారవు. ఎందుకంటే అలా మారకుండా ఉండడానికి చాలా రీజన్స్, ఎక్స్‌టర్నల్ రీజన్స్ అనేటివి ఉంటాయి. ఏంటి వాటికి సరిగ్గా వాటికి వాటర్ దొరక్కపోవడం, కావాల్సిన న్యూట్రియంట్స్ లేకపోవడం. అవి ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్. ఇంటర్నల్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ జిబ్రెలిన్స్ అనే ఈ హార్మోన్స్ సీడ్ డార్మెన్సీని బ్రేక్ చేస్తాయి. అలాగే ఒక టైప్ ఆఫ్ హార్మోన్స్ సీడ్ డార్మెన్సీకి రీజన్ ఆ హార్మోన్స్. ఆ హార్మోన్స్ వల్ల ఈ బయట ఔటర్ లేయర్ ఏదైతే ఉంటుందో అది బ్రేక్ అయ్యి ఈ చిన్న అది మొలకలు రాలేవు బయటికి. ఒక కోట్ లాగా సీడ్‌కి బయట ఫార్మ్ అవ్వడం వల్ల ఆ మొలకలనేవి బయటికి రాలేవు. అలా అందువల్ల ఈ చాలా సీడ్స్ అనేవి మొలకెత్తవు. స్టిమ్యులేషన్ ఆఫ్ ఫ్లవరింగ్, ప్రమోట్స్ ఓపెనింగ్ ఆఫ్ స్టొమాటా ఇవన్నీ ఇది చేస్తుంది. అబ్సిసిక్ యాసిడ్ టర్మినల్ బడ్స్ అండ్ రూట్స్‌లో ఉంటుంది. క్లోరోప్లాస్ట్ ఆఫ్ లీవ్స్‌లో ఉంటుంది. ఫంక్షన్స్ యాస్ గ్రోత్ ఇన్హిబిటర్ ఇది గ్రోత్‌ని ఆపుతుంది. ఇది ఇన్హిబిట్ చేస్తుంది. అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా, సీడ్ డార్మెన్సీ ఇలాంటివన్నీ, బడ్ డార్మెన్సీ ఇలాంటి వాటికి రీజన్ ఇదే. ప్రమోట్స్ విల్టింగ్ అండ్ ఫాలింగ్ ఆఫ్ లీవ్స్, డిటాచ్‌మెంట్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ ఫ్రమ్ ప్లాంట్స్ ఇవన్నీ అబ్సిసిక్ యాసిడ్ వల్లే జరుగుతాయి బాడీలో. స్టొమాటో ఓపెన్, క్లోజ్ అవ్వాలన్నా, ఒక్కోసారి లీవ్స్ అనేవి ఏవైతే రాలిపోవడం చాలా అవసరం ఉంటుంది. అలాంటి టైంలో అవన్నీ ఈ అబ్సిసిక్ యాసిడ్ వల్లే జరుగుతుంది. మన థర్డ్ హార్మోన్ సైటోకైనిన్. సైటోకైనిన్ వల్ల రూట్స్, ఫ్రూట్స్, ఎంబ్రియో ఏదైతే ఉంటుందో ఇవన్నీ ఫంక్షన్స్ స్టిమ్యులేట్ చేస్తాయి. ఫ్రూట్‌లో ఉంటుంది. అండ్ ఎంబ్రియోలో కూడా ఉంటుంది సైటోకైనిన్. స్టిమ్యులేట్స్ ర్యాపిడ్ సెల్ డివిజన్‌ని త్వరగా ఫార్మ్ అవ్వడంలో ఈ సైటోకైనిన్ అనేది హెల్ప్ చేస్తుంది. ఇంకా ప్రమోట్ సీడ్ జర్మినేషన్. సీడ్ జర్మినేట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. హెల్ప్స్ ఇన్ బ్రేకింగ్ సీడ్ డార్మెన్సీ అండ్ బర్డ్ డార్మెన్సీ. అదేదైతే సీడ్స్ కొన్ని ఇలా మొలకలెత్తకుండా ఆగిపోయి ఉందో, ఈ సైటోకైనిన్స్ అనేవి స్ప్రే చేశామనుకోండి మనము, ఆ సీడ్ డార్మెన్సీ అనేది బ్రేక్ అవుతుంది. బడ్ డార్మెన్సీ అంటే కొంచెం పెరుగుతుంది కానీ అక్కడికే ఆగిపోతుంది. సో, ఈ సైటోకైనిన్స్ వాటి బాడీలో, ఆ ప్లాంట్ బాడీలో ఎక్కువున్నాయనుకో, ఇది మొత్తం ఈ సీడ్ డార్మెన్సీ, బడ్ డార్మెన్సీ అనేది బ్రేక్ అయ్యి ప్లాంట్ గ్రోత్ అనేది బాగా జరుగుతుంది. డెవలప్‌మెంట్ ఆఫ్ ఫ్రూట్ అండ్ డీలేస్ ఏజింగ్ ఆఫ్ లీవ్స్ ఇవన్నీ ఈ సైటోకైనిన్స్ ద్వారా జరుగుతుంది. మనకు మనము న్యూస్‌లో వింటుంటాం కదా చాలా సార్లు. ఈ బనానాస్ మీద, ఇంకా మ్యాంగోస్ మీద కొన్ని టైప్ ఆఫ్ కెమికల్స్ అనేది స్ప్రే చేస్తున్నారు. వాటి వల్లే ఈ ప్లాంట్స్ అనేవి కొన్ని పచ్చిగా ఉన్న వాటిని ఇలానే చేసి మాగిస్తున్నారు. వాటిని పండిస్తున్నారు అని మనం వింటుంటాము. ఆ హార్మోన్ ఏంటంటే ఇథిలిన్ అనే హార్మోన్ అక్కడ అన్ని ఫ్రూట్స్ అన్నీ ఒక చోట పెట్టేసి ఇథిలిన్ హార్మోన్‌ని స్ప్రే చేసేస్తారు. స్ప్రే చేసేస్తే అది చెట్టు మీద పండదు ఫ్రూట్ అనేది. చెట్టు మీద కంప్లీట్‌గా రైప్ అవ్వదు. అది బయటికొచ్చాక రైప్ అవుతుంది. అందుకు దాంట్లో అన్ని న్యూట్రియంట్స్ అనేటివి ఉండదు. ఇది చూడండి నార్మల్‌గా న్యాచురల్‌గా స్టెమ్ నోడ్స్, ఫ్రూట్స్‌లో ఉంటుంది. డ్రైడ్ లీవ్స్‌లో ఉంటుంది. ప్రమోట్స్ ఫ్రూట్ రైపెనింగ్, ఇన్హిబిట్స్ గ్రోత్, కాజెస్ డ్రైయింగ్ ఆఫ్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్. ఇవన్నీ ఈ హార్మోన్ యొక్క ఫంక్షన్స్. ఈ బాక్స్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఈ బాక్స్ అనేది చదువుకోండి. మనకిచ్చిన బాక్స్ ఇది. దిస్ ఈజ్ ది బాక్స్. దీంట్లో లొకేషన్ కూడా ఉంది. దీంట్లో జస్ట్ ఫంక్షన్ ఒక్కటే ఉంది. మీకు రెండిట్లో మీరు ఏదైనా చదువుకోవచ్చు. ఇప్పుడు మనము సమ్మరైజ్ చేసుకుందాం సింపుల్‌గా. మూమెంట్స్ ఇన్ ప్లాంట్స్ కెన్ బి కేటగరైజ్డ్ ఇంటూ గ్రోత్ అండ్ ఇండిపెండెంట్ మూమెంట్స్.
అవి నాస్టిక్ మూమెంట్స్ అని అంటాము. అండ్ గ్రోత్ డిపెండెంట్ మూమెంట్స్‌ని ట్రాపిక్ మూమెంట్స్ అని అంటాము. ట్రాపిక్ మూమెంట్స్ ఇంక్లూడ్ హైడ్రోట్రోపిజం, ఎప్పుడైతే ప్లాంట్స్ గ్రోత్ ఇండిపెండెంట్‌గా ఉంటాయో అవి నాస్టిక్. వాటి గ్రోత్‌కి ఏవి అవసరం ఉండవో అప్పుడు నాస్టిక్. ట్రాపిక్ అంటే వాటి గ్రోత్‌కి సంథింగ్ కావాలి. వాటరో, లైటో అలాంటివి అవసరం ఉంటే అది ట్రాపిక్ మూమెంట్స్ అని అంటాము. ట్రాపిక్ మూమెంట్స్ ఇంక్లూడ్ హైడ్రోట్రోపిజం, జియోట్రోపిజం. హైడ్రోట్రోపిజం అంటే ఏంటి? వాటర్ వైపు పెరగడం. జియోట్రోపిజం అంటే సాయిల్. హిగ్మోట్రోపిజం అంటే టచ్ ఎటువైపు అవుతుందో అక్కడ ఆపోజిట్‌గా ఆగిపోతాయి. ముడుచుకొని పోతాయి. ఫోటోట్రోపిజం అంటే లైట్‌కి రియాక్ట్ అవ్వడం మూమెంట్. కీమోట్రోపిజం అంటే కెమికల్స్. ఏవైతే కెమికల్స్, ఈ హార్మోన్స్ రిలీజ్ అవుతాయో ఆ హార్మోన్స్‌కి, ఆ కెమికల్స్‌కి రియాక్ట్ అవ్వడం. ట్రాపిక్ మూమెంట్స్ కెన్ బి టువర్డ్స్ ఆర్ అవే ఫ్రమ్ ది స్టిమ్యులస్. ఈ ట్రాపిక్ మూమెంట్స్ స్టిమ్యులస్ వైపు కూడా అవ్వచ్చు, స్టిమ్యులస్ నుంచి దూరం కూడా అవ్వచ్చు. ఇప్పుడు చూడండి హిగ్మోట్రోపిజంలో అవే ఫ్రమ్ స్టిమ్యులస్. మనము దాన్ని ముట్టుకుంటే మనం దానికి స్టిమ్యులస్ ఇస్తున్నాము. ఒక యాక్షన్ చేస్తున్నాము. అవి మనం ముట్టుకోగానే మన వైపు రావట్లేదు. మన నుంచి దూరంగా ముడుచుకొని వెళ్ళిపోతున్నాయి. సో, అది నెగెటివ్. Different plant hormones help to coordinate growth, development, and responses to the environment. Plant hormones includes auxins, gibberellins, abscisic acid, cytokinins, ethylins. ఇవి 5 మెయిన్ ప్లాంట్ హార్మోన్స్ అన్నమాట. ఆక్సిన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సెల్ ఎలాంగేషన్, జిబ్రెలిన్స్. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కో టైప్ ఆఫ్ మనము ఏదైతే చూసుకున్నామో ఒక్కొక్కటి ఒక్కో టైప్ ఆఫ్ ఫంక్షన్ చేస్తుంది. ఒక్కో చోట ఉంటుంది అని. ఇప్పుడు మనకు హోంవర్క్ టైమ్. ఆర్ యూ గైస్ రెడీ? ఇట్ ఈస్ అ సింపుల్ హోంవర్క్. ది మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఆక్సిన్ ఇన్ ప్లాంట్స్ ఈజ్ ఆక్సిన్ గ్రోతా, లేకపోతే సెల్ ఎలాంగేట్ సెల్సా, ప్రమోట్ సెల్ డివిజనా, ఇన్హిబిట్ గ్రోతా, లేకపోతే ప్రమోట్ గ్రోత్ ఆఫ్ స్టెమ్మా. ఈ 4 టాపిక్స్ ఏబిసిడి కమెంట్ చేయండి. ఏనా, బీనా, సియా, డియా కమెంట్ చేయండి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి మన వేదాంతు 8, 9, 10 ఛానల్‌కి. మీకు చాలా ఎక్స్పెరిమెంట్స్ అనేది నేను ప్లాన్ చేస్తున్నాను. ఆ ఎక్స్పెరిమెంట్స్‌ని షార్ట్స్ రూపంలో నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. సో, డోంట్ ఫర్గెట్ టు కమెంట్ చేయడం మర్చిపోద్దండి. సెషన్ ఎలా ఉంది కమెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా టాపిక్స్ కావాలంటే అది కూడా కమెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలంటే అది కూడా కమెంట్ చేయండి. వాటన్నిటి మీద బోల్డన్ని వీడియోస్ రాబోతున్నాయి. సో, స్టే ట్యూన్డ్ ఆన్ అవర్ 8, 9, 10 ఛానల్. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ సుమియా షేక్ సైనింగ్ ఆఫ్. బై బై. థ్యాంక్ యూ.